ఈ కబోర్డులన్నీ పూసేసేసి ఆ శివని చేసేవారు బోర్డే ఉండాలి. కాబట్టి బోర్డు వాడలేదు. కాబట్టి రాసుకునే వాళ్ళు మ్యాక్సిమం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట చేరి వచ్చిన మీ అందరికీ వందనములు సమర్పిస్తున్నాం. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసేవరో కొద్దిమంది తప్ప అందరికీ నేను తెలుసు అనుకుంటున్నాను. అందరు చూశారు నన్ను. నేను ఇంతవరకు నన్ను చూడడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుశా ఎవరు లేకపోవచ్చు, ఎందుకంటే చాలాసార్లు వచ్చాను నేను ఇక్కడికి. ఈ గ్రామంలో పనిచర్య చేసినటువంటి చేపలమడుగు దేవసహాయం గారిని బట్టి సంతోషిస్తూ ఉంటాను. ఆయన పేరు వినపడగానే అనగానే ఒక రాజు ఆరుగురికి 7 కొడుకులనే ఒక కథ చదువుకునేటప్పుడు విన్నాను. అది గుర్తొస్తుంది నాకు. అందులో 3 కుమారులు దేవుని సేవలో ఉండటం నిజంగా ధన్యకరమైన విషయం. పెద్ద మన ప్రభుదాస్ గారు, సురేష్ గారు, అలాగే తమ్ముడు కుటుంబరావు గారు. మనం ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలని, ఒక విషయాన్ని ఆలోచన చేయాలని సోదరులు ప్రభుదాస్ గారు తెలియజేశారు. పాఠం ఏంటంటే, నేనెందుకు క్రీస్తు సంఘ సభ్యుడినై అందులోనే కొనసాగాలి. కొంచెం బోరైన టైటిల్ అదే, నేనెందుకు క్రీస్తు సంఘ సభ్యుడినై అందులోనే కొనసాగాలి అనేది ఈరోజు మనం చర్చించే పాఠ్యాంశం. మరొకసారి చెప్తున్నాను, నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడినై అందులోనే కొనసాగాలి అనేది మనం ఈరోజు చర్చించేటటువంటి పాఠ్యాంశం. ఈ పాఠం ఎందుకు చర్చించాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని వెనకాల ఉన్నది, కొంతమందికి ఎందుకు క్రీస్తు సంఘ సభ్యులయ్యారో తెలియదు, ఎందుకు దాంట్లోనే కొనసాగాలో కూడా తెలియదు. కానీ క్రీస్తు సంఘంలో సభ్యులవుతారు, అందులో ఆదివారం వెళ్తూ ఉంటారు. ఏదన్నా పనిబడి సభ్యులు వేరే గ్రామం వెళ్ళినప్పుడు, లేదా విద్యార్థులు ఇంకేదైనా పట్టణం వెళ్ళి విద్య నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు, చదువుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో పట్టణాల్లో ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎందుకు క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలో క్లారిటీగా అర్థమైతే, ఎందుకు అందులోనే కొనసాగాలో క్లారిటీగా అర్థమైతే, నువ్వు చుట్టాలింటికి వెళ్ళినా అక్కడ క్రీస్తు సంఘం ఉందో లేదో చూస్తావు. మ్యాక్సిమం అసలు ఆదివారం వాక్యం అర్థమైన వాళ్ళు ప్రయాణాలు పెట్టుకోరు. వాక్యం అర్థమై వాక్యానుసారంగా జీవించాలనుకుని, వాక్యానుసారంగానే నేను బతికి ముగించాలనుకునే వాళ్ళకి ఆదివారం పనులు పెట్టుకోరు. కాస్త భక్తి అటు ఇటుగా ఉన్నప్పుడు, నొలివెచ్చగా ఉన్నప్పుడు కుదిరితే చేసే భక్తులు ఉంటారు. కొంతమంది కుదుర్చుకొని చేసేవాళ్ళు ఉంటారు. కుదిరితే చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, కుదుర్చుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భక్తి కార్యక్రమాలు కుదుర్చుకొని చేయాలి, వాస్తవానికి కుదుర్చుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ. ఏమా ఎందుకు రాలేదు అంటే, కుదరలేదు బ్రదర్. ఏం బ్రదర్ ఎందుకు రాలేదంటే, కుదరలేదు బ్రదర్. అంటే కుదిరితే చేస్తారన్నమాట వాళ్ళు, కుదుర్చుకొని చేయరు. అంతే కదా వాళ్ళ ఆన్సర్లో ఉన్న ఆంతర్యం, అంతేనా? దేవుడు, దేవుని పని, దేవుని కార్యాలు, దేవుని ఆరాధించటం, ఇలాంటి బైబిల్ తరగతులు ఇవన్నీ కూడా కుదిరితే చేస్తారు. కొందరు కుదుర్చుకొని చేస్తారు, మరికొందరు. ఇక్కడున్న మనం కూడా అందులో ఏదో ఒక రకానికి చెందిన వాళ్ళు అయి ఉంటాం. ఏమంటారు? ఇప్పుడు లోక సంబంధులు ఏం చేస్తారంటే, ఆదివారం ఏదో పని పెడతారు. ఆదివారం మెచ్యూర్ ఫంక్షన్లు, ఆదివారం దినాలు, తద్దినాలు, పెండాకూళ్ళు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇవన్నీ ఆదివారం పెడుతుంటారు లోకంలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక నియమం ఏమి లేదు కనుక, ఆదివారం సెలవు కనుక, అందరూ అందుబాటులోకి వస్తారు కనుక, కాబట్టి ఆ రోజు పెట్టుకుంటే సందడిగా ఉంటుంది కనుక ఆ రోజు చేద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటారు. మా మేనత్త కొడుకు ఒకడు నన్ను ఇలాగే పెళ్ళికి పిలిచాడు ఆదివారం అని. నేను రాను అన్నా. అదేంటి మాట వరుసకైనా వస్తానంటా, నువ్వేంటి బాబు రానంటున్నావు అని అన్నాడు. సరే మాట వరుస ఒకటి నిజానికి ఒకటి కాదు, నేను అవునంటే అవును కాదంటే కాదు,
మా తండ్రి సత్యవంతుడు, మా ప్రభు సత్యవంతుడు, మా ఆదరణకర్త సత్యస్వరూపైన ఆత్మ. ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మేము సత్యమే పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు కనుక నీకు నిజం చెప్తున్నానన్న. ఎందుకు రావు అన్నాడు. ఆదివారం నాకు అత్యంత ముఖ్యమైన పని ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ పిలిచిన రానన్నా. ఇక్కడ పిఎం ప్రధానమంత్రి మోడీ పిలిచిన ఆదివారం కుదరదని చెప్తాను. మనల్ని పిలవరు అనుకు, మనకు అసలు అలాంటి కాల్స్ రావు. ఒకవేళ వస్తే బై మిస్టేక్ కుదరదని చెప్తాను. సీఎం చంద్రబాబు నాయుడు పిలిచిన కుదరదని చెప్తాను. ఎందుకంటే నన్ను కని, నన్ను పెంచి పోషిస్తున్నటువంటి, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు, నన్ను కన్న తండ్రి దేవుడు, ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ, వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప సమయం అది. ఆ రోజు నేను ఎవరికి ఆ విలువైన సమయాన్ని ఇవ్వను. సరే సోమవారం పెడితే వస్తావా అన్నాడు. వస్తానన్నాను. అప్పుడు సోమవారం పెట్టాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో ఇంకెప్పుడైనా అతను మళ్ళీ ఆదివారం ప్రోగ్రాం పెట్టి నన్ను పిలుస్తాడా? ఇంకెప్పుడైనా జీవితంలో పిలుస్తాడా? అలాగా పిలవడు కదా. ఎందుకని? మా బావ మొహమాటం లేకుండా ఆదివారం ఏ ప్రోగ్రాం పెట్టినా రానని చెప్పేస్తాడు అని మాడి మైండ్లో ఫుల్గా ఎక్కింది. అలాగే మీరు కూడా మీ చుట్టాలకు అలా చెప్పారనుకో, ఆదివారం ప్రోగ్రాం పెట్టి మిమ్మల్ని పిలుతారా? ఒకవేళ మీరే రావాలి అనుకున్నారనుకో, ఆదివారం పెడతారా? వాళ్ళు వస్తే వచ్చారు, లేదు అనుకుంటే ఆదివారం పెట్టుకుంటారు. మనం కూడా వెళ్ళాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎవరైనా చచ్చిపోయినా ఆదివారం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓ రోజు యేసు ప్రభుకి ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు మన ఆయన చచ్చిపోయాడు, సమాధి చేసుకుని వస్తాను, గత పర్మిషన్ ఇవ్వన్నాడు. తండ్రి చనిపోయాడంటే అది ఇంపార్టెంటే కదా. ఆయన అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం మీరు చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. ఆ మాట చెప్పే దమ్మున్నటువంటి ప్రీచరు ఈ రోజులు ఎవడు లేడు, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి కన్నతండ్రి చనిపోయాడండి, వాళ్ళు ఎవరు పాటిస్తుంటారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అని చెప్పి ఎవరుంటారు సార్? బ్రదరు రవి గారు చెప్తారు అసలు అలా ఈ రోజున్న ప్రీచర్లు? నేనైతే చెప్పలేను, ముందే చెప్తున్నాను. ఎంత అపార్థం చేసుకుంటారు లోకం అలా చెప్తే. ఇది ఏంటంటే అసలు ఆయన ఏం ప్రీచర్ అండి? కన్నతండ్రి జరిగిపోతే వదిలేసి రమ్మంటాడా? ఇంకా చచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు బాధేసుకుంటారు లేరా బాబు, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడా? ఏం చెప్పడం అండి అసలు? అది కనీసం మర్యాద ఉంది అతనికి అని చాలా హీనంగా మాట్లాడతారు. కానీ యేసు ప్రభు చెప్పాడా? చెప్పలేదా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించి అన్నాడా? మత్తయి సువార్త 8:22 అన్నాడా? ఆ మాట చెప్పే దమ్మున్న ప్రీచర్ ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా నేను. చెప్పలేరు కదా. నేను చెప్పలేనని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం అలాగా అలవాటైపోయింది. బట్ నేను ఒకటి చెప్తాను, శవాన్ని ప్రెజర్ బాక్స్లో పెట్టినబ్బా ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే మనకి ప్రెజర్ బాక్సులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి, ఏం కాదు, ప్రెజర్ బాక్సులు పెట్టమంటాం. ఆరాధన అయిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం చేద్దామని చెప్తాం. అలాగ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా మాట గౌరవించి శవాన్ని ఇంట్లో పెట్టి ఆరాధనకు వచ్చి ఫ్యామిలీ మొత్తం ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు మేము కలిసి వెళ్ళి సమాధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి విలువ ఎరిగిన మనుషులు ఎలా ఉంటారంటే, దేవుని కంటే ఇంకేది ఎక్కువ కాదనే దగ్గరికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కుదుర్చుకొని చేస్తారు దైవ కార్యక్రమాలు ఏవైనా. దేవుణ్ణి వారి అవసరాలకు వారుకునే మనుషులు ఉన్నారు చూశారు, వాళ్ళు కుదిరితే చేస్తారు. దేవుణ్ణి వారి అవసరాలకి మోకాళ్ళు లేకపోతే దేవుడు కావాలి, పిల్లలకి జ్వరం వస్తే దేవుడు కావాలి, ఉద్యోగం కావాలంటే దేవుడు కావాలి, వ్యవసాయం పన్నాలంటే దేవుడు కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే దేవుడు కావాలి, కోటి విద్యల కూటికే భక్తి కూడా భక్తి కొరకే అని మార్చేశారు. వాళ్ళు ఏంటంటే భక్తి కార్యక్రమాలు కుదిరితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. కానీ మనం అలా కాకుండా కుదుర్చుకొని చేసే భక్తిలోనికి ఎదగాలంటే మనకు 2 విషయాలు క్లియర్గా అర్థం కావాలి. నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిని అవ్వాలి? నెంబర్ 1, నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిగానే కొనసాగించాలి చనిపోయే వరకు అనే 2 విషయాలను మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇందులో మొదటగా నేను ఏం చెప్తున్నానంటే, మనం నమ్మే నమ్మకానికి బైబిల్ ఆధారమై ఉండాలి. భక్తికి సంబంధించి నువ్వేమి నమ్మినా దానికి బేస్ బైబిల్ అయి ఉండాలి. బైబిల్ ఆధారం లేకుండా నువ్వు ఒకటి నమ్మావనంటే ఆ విశ్వాసం నిన్ను నిత్యత్వానికి చేర్చదు. ఒకవేళ నిత్యత్వంలో ఎక్కడ చేర్చబడతావంటే సాతానుతో నరకంలో చేర్చబడతావు, దేవునితో యుగయుగాలు పరలోకంలో కాదు. ఒకసారి ఇజ్రాయెల్ చరిత్రలోకి వెళ్తే వాళ్ళకి బాగా ఆసక్తి అంటే దేవుడు అంటే, కానీ దేవుని నీతి నెరగకుండా స్వనీతిని స్థాపించారు. రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే ఇలాగ రాయబడింది. మొదట నేను ఏం చెప్తున్నానంటే, విశ్వాసానికి దేవుని వాక్యము ఆధారమై ఉండాలి. నీ నమ్మకానికి దేవుని వాక్యంలో నుంచి ఆధారాలు ఉండాలి. లేని పక్షంలో నీ నమ్మకము వృధా అని మొదట మనం ఆలోచన చేయబోతున్నాం. చదువుదాం. రోమా పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ఇశ్రాయేలు సహోదరులారా, ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకు రాదు అని అంటే, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే దేవుడు అంటే ఆసక్తి ఉందా వాళ్ళకనంటే ఉంది. కార్యక్రమాలు చేస్తున్నారంటే విపరీతంగా చేస్తున్నారు. దైవ కార్యాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. సమాజ కూటాలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి, పండుగలు జరుగుతున్నాయి. పండుగలు కూడా ఏ లోపం లేకుండా చేశారు. చరిత్ర జరిగితే వాళ్ళది. యోషియా అనే ఒక రాజు కాలంలో పస్కా పండుగని చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో చాలా ఘనంగా చేశారు. కానీ వారి అంతరంగాన్ని తొంగి చేసినప్పుడు దేవునికి ఏం కనబడిందంటే, పై వేషానికి నా ఎద్దుకు వస్తున్నారు కానీ హృదయపూర్వక నా ఎద్దుకు రావట్లేదు అన్నాడు. మీరు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివితే 10వ వచనాలు అంటాడు, అయినను వారు పై వేషానికి నా ఎద్దుకు వస్తున్నారు అన్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దుకు వచ్చున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ వారు తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి అని అన్నాడు. భయభక్తులు ఉన్నాయా? పుష్కలంగా ఉన్నాయి. భక్తి కార్యక్రమాలు చేపడుతున్నారా? భయంకరంగా చేపడుతున్నారు. కానీ ఎక్కడ నేర్చుకున్నారు అవి? దేవుని న్యాయ విధుల్లో నుంచి పుట్టినవి కావు, మానవ విధుల్లో నుండి నేర్చుకునేవి అన్నాడు. అంటే మానవ విధులను బట్టి కూడా భక్తి కార్యక్రమాలు ఉంటాయండి. నేను ఈ ప్రశ్న ఇగానే విఘ్నులైన వారు వెంటనే అసలు ఉండేది ఎక్కువ అయ్యి ఇప్పుడు అని అంటారు. నందిగాం దగ్గర గోళ్ళముడి అని ఒక ఊరు ఉంది. అక్కడ మోజెస్ అని ఒక ఆయన మత్స్యశాఖలో పనిచేస్తాడు. ఏమండి మోజెస్ గారు, మీరు చెప్పింది బైబిల్లో లేదు కదా అలాగంటే, ఉరుకో పద్దాకులు బైబిల్ అంటూ, అన్ని బైబిల్లో టైగర్ ఎందుకు అన్నాడు. అన్నీ బైబిల్ ఉంటే అయ్యగారు ఎందుకని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో లేని చెప్పడమే అయ్యగారి స్పెషల్. వాటిని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మానవ విధులు అన్నాడు. దేవుని న్యాయ విధులు కాదు అవి. మానవ విధులను బట్టి భయభక్తులు చూపించే మనుషులు 90% అబవ్ ఉంటారు. నా 28 years ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి 20 సంవత్సరాల నా సర్వీసులో నేను చూసిన భక్తుల్ని మానవ విధులను బట్టి భయభక్తులు కనపరిచే వ్యక్తులు 90% పైబడి ఉన్నారు. ఈవెన్ క్రీస్తు సంఘాల్లో కూడా. ఇక మత్స్యశాఖలు అంటే 100 దాళ్ళని అనుకోండి. మత్స్యశాఖలో పక్కన పెడితే క్రీస్తు సంఘాల్లో కూడా ఇది దేవుని న్యాయ విధులను పుట్టిన కార్యక్రమా లేక మానవ విధులను బట్టి ఏర్పడిన కార్యక్రమా అనే ఆలోచన లేకుండానే భక్తి కార్యక్రమాలు విపరీతంగా చేసే మనుషులు ఉన్నారు. అందుకని వారిని ఎడలు చూపే భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకుని అన్నాడు. యేసు ప్రభు ఈ వచనాన్ని కోట్ చేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు యేసు ఈ వచనాన్ని కోట్ చేసి ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు.
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అన్నాడు. అని యెషయా మిమ్మల్ని చెప్పిన మాట సరి అన్నాడు. యెషయా ఎక్కడ చెప్పాడు? 29:13 వచ్చినప్పుడు మనం చదివాం కదా. ఆ విషయాన్ని కోట్ చేశాడు. ఫలానా ప్రవక్త కోట్ చేశాడు ఈ విషయాన్ని. ఫలానా ప్రవక్త ముందుగా తెలియజేశాడు, అది చెప్పినట్టుగానే మీరు చేస్తున్నారు అని అన్నాడు. ఇశ్రాయేల్ చరిత్ర చదివితే స్వనీతి స్థాపకులు అధికంగా ఉన్నారు. దేవుని నీతిని స్థాపించేవారు చాలా రేరుగా ఉన్నారు. యూదా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆల్రెడీ అస్సూరు చెరకు పంపాక యూదా రాజ్యానికి ఒక 125 ఇయర్స్ గ్రేస్ పీరియడ్గా ఇచ్చాడు దావీదుని బట్టి. మాట్లాడకూడదు, ఆలస్యంగా రావటం తప్పు, వచ్చిన వాళ్ళు మాట్లాడటం ఇంకా తప్పు, పెద్ద అయినా మాట్లాడ మాకు దయచేసి ప్రశాంతంగా కూర్చో. ఓకే, నాకెవరైనా మాట్లాడితే నేను మాట్లాడను. నా బలహీనత అనుకుంటారో నాకు ఇంకేమనుకుంటారో మీ ఇష్టం. నేను మాట్లాడుతున్నా, నేనే మాట్లాడాలి, మీరు వినాలి. నేనే కదా అక్కడ నిలబడి ఎవరు మాట్లాడినా అక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడతాం సభ్యత కాదు. మనం ఎక్కడికి వచ్చాము? సంఘానికా సంతకా? సంఘానికి. సంతకెళ్తే నియమాలు ఏమి ఉండవు. కొనుడు కొంటాడు, అమ్ముడు వస్తాడు, వచ్చాడు వస్తాడు, పోయాడు పోతాడు, అల్లరి చేసారు వాసరు కొట్టదు అక్కడ. ఆడక నియమం ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు ఏమి ఉండవు. కానీ సంఘానికి వచ్చినప్పుడు ఏంటంటే క్రమం ఉండాలా? రైట్, నేను మాట్లాడాలి అంటే స్పీకర్గా పిలిచారు కనుక మాట్లాడమని అవకాశం ఇచ్చారు కనుక నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఇది క్రమం. ఓకే, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు, నేను గ్యారంటీ ఇస్తుంది. నా టాపిక్ని డైవర్ట్ చేయలేరు, అది కూడా గ్యారంటీ. కానీ ప్రయత్నించే వాళ్ళు మాత్రం కంట్రోల్ చేస్తాను నేను. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు మాట్లాడకండి. ఎదురుకు రా నాన్న, ఎదురుకొచ్చి, మీరు కూడా ఎదురుకొచ్చింది తల్లి. కొంచెం వెనకాల వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా కొంచెం ప్లేసు కల్పించండి. రైట్. ఇశ్రాయేల్ చరిత్ర, ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరు చెరకు వెళ్ళిన తర్వాత యూదా రాజ్యం ఇంకా బబులోను చెరకు వెళ్ళలేదు. దేవుడు వారికి ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఇంచుమించు 125 సంవత్సరాలు ఎక్స్ట్రా పీరియడ్ ఇచ్చాడు వాళ్ళని చెరకు పంపక ముందు. వాళ్ళకి అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేశాడు తన సేవకుల ద్వారా దేవుడు. అయితే వాళ్ళు ఎప్పుడూ ఆయన మాట పట్టించుకోలేదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి, పరిస్థితి ఎలా ఉంది అక్కడ. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో, యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి అటు ఇటు పరిగెత్తచ్చు, చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల విచారణ చేయుడి, న్యాయం జరిగించచ్చు, నమ్మకముగా ఉండ యత్నించుచున్నా అక్కడ మీకు కనబడిన ఎడల నేను ఆ పట్టణాన్ని క్షమించుదును అన్నాడు. ఏ పట్టణాన్ని? యెరూషలేముని. అంటే కనీసం న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు లేడంటే, బ్రతికేవాడు సంగతి దేవుడు ఎరుగు. అట్లీస్ట్ ట్రై చేసేవాడు కూడా లేడు అక్కడ. జలప్రాణిలో కాపాడటానికి ఒక వ్యక్తి నోవాహు ఆయన కుటుంబం కనిపించారు. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయాలని తీర్మానానికి వచ్చినప్పుడు నోవాహు లోతు అనే ఒక నీతిమంతుడు కనిపించాడు. కానీ ఇశ్రాయేల్ పట్టణం అయినటువంటి యెరూషలేమును కాపాడాలనుకున్నప్పుడు కనీసం న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు ఒక్కడు కూడా లేడు. రమ 3:11 అంటుంది, నీతిమంతులు లేడు ఒకడు లేడు. అంటే ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా ఎలా ఉందంటే భక్తి కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నారు, కానీ మనుషులు కల్పించిన పద్ధతులతో చేస్తున్నారు. అది వ్యర్థమైన ఆరాధన, ఉపయోగం లేని భక్తి కార్యక్రమాలు. దానికంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటే సరిపోద్ది. మనకెందుకు అసలు ఈ ఆదివారం బైబిల్ పుచ్చుకొని రావటం? ఇదంతా మళ్ళీ భక్తులుగా మనకు ఒక వేషం, మనం క్రైస్తవులుగా మళ్ళీ ఇక్కడ ఒక వేషం, మళ్ళీ దేవుని నామ అన్యజనుల మధ్య దూషించబడటం చేయకూడదండి. అది దీంట్లో ఇంకో విషయం చెప్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. క్రైస్తవులు కూడా అపోస్తుల ద్వారా అనేక హెచ్చరికలు ఎలాంటివి జారీ చేయబడ్డాయి. అందులో ఒక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అమ్మా తప్పు చదువుతున్నా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని అన్నాడు. ఒక్క నిమిషం ఆపేయండి. విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానమా లేక దేవుని శక్తి? దేవుని శక్తి అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే దేవుని వాక్యము, సిలువను గుర్చిన వార్త, సువార్త. రోమా 1:16లో సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను,
ఏలి అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగజేయుటకది దేవుని శక్తి అన్నాడు. అదే కొరింథీ 1:18 సిలువలకు వచ్చిన వార్త నశించున్న వారికి వెలుగుతాను కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు. యాకోబు 1:21 లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడు అన్నాడు. అంటే దేవుని శక్తి అంటే దేవుని వాక్యంలో ఉంది, సువార్తలో ఉంది, సిలువను కూర్చున్న వార్తలో ఉంది. అంటే ఇప్పుడు మనం విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని శక్తిని, అంటే దేవుని వాక్యమును ఆధారం చేసుకొని విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము మనల్ని రక్షించుద్ది, మనల్ని కాపాడుద్ది, మనల్ని నిత్యత్వంలో దేవునితో ఉండేటట్టుగా స్థిరపరుచుద్ది. ఓకే, కాబట్టి చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి మనం నేర్చుకుంది? విశ్వాసానికి దేవుని వాక్యము ఆధారమై ఉండాలి, మనుషుల జ్ఞానము కాదు. ఇప్పుడు ఇందులో మొదటగా నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిని అవ్వాలి అనే పాయింట్లో మనం రెండోది ఆలోచించేద్దాం. ఓకే, అంటే ఎందుకు అవ్వాలని అంటే విశ్వాసం, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టాలి? మీకు క్రీస్తు సంఘ సభ్యుడే అవ్వాలనేది ఎక్కడ చెప్పాలి? బైబిలా, లేక పురుషోత్తం గారి జ్ఞానమా, లేక ప్రభుదాస్ గారి జ్ఞానమా? మీరు క్రీస్తు సంఘ సభ్యులుగానే ఉండాలి, మీరు క్రీస్తు సంఘ సభ్యులుగానే కొనసాగాలి, క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలి అనే విశ్వాసం దేన్ని బట్టి ఏర్పడాలి? మీకు, నాకైనా మీకైనా ఎవరికైనా దేవుని వాక్యాన్ని బట్టి ఏర్పడాలి. సో దీంట్లో మొదటగా మనం ఒకసారి ఆలోచిద్దాం. రెండో పాయింట్లో మొదటగా ఏం చూస్తామంటే, నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిని అవ్వాలనంటే, క్రీస్తు సంఘం అనేది పేరు కాదండి, అది ఒక వ్యక్తి యొక్క సొత్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు, క్రీస్తు యొక్క సొత్తు. బిలాంగ్ టు క్రైస్ట్. మనుషులు అక్కడక్కడ ఏం చెప్తున్నారంటే, వీఆర్ బిలాంగ్స్ టు హోసన్నా, వీఆర్ బిలాంగ్స్ టు కల్వరీ టెంపుల్, వీఆర్ బిలాంగ్స్ టు కథోలిక్స్, వీఆర్ బిలాంగ్స్ టు ప్రొటెస్టెంట్, వీఆర్ బిలాంగ్స్ టు సోకాల్డ్ సంథింగ్, ఏదో ఒక పేరు చెప్తున్నారు. ఇదే సమస్య, ఇదే ప్రాబ్లం కొరింథీ సంఘంలో కూడా ఏర్పడింది. వీఆర్ బిలాంగ్స్ టు పాల్, వీఆర్ బిలాంగ్స్ టు అపోల్లో, బిలాంగ్స్ టు పీటర్ అని గ్రూపులు వచ్చేసాయి. ఆ విషయం క్లోయో ఇంటి వారి వలన పౌలు దృష్టికి వెళ్ళింది. అయ్యా మీరు వచ్చారు, వాక్యం చెప్పారు, నాటారు, వెళ్ళారు, మధ్యలో సంఘంలో గ్రూపులు వచ్చేసాయి, పౌలు వారం, అపోలో వారం, కేపా వారం అని గ్రూపులు వచ్చేసాయి, మరి పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నప్పుడు వెళ్ళి చెప్పారు. ఆయన సాడీలు చెప్పలా, ఉన్న విషయం చెప్పారు, సంఘంలో ఎలా ఉంది అని చెప్పారు. క్లోయో ఇంటి వారి వలన తెలిసిందంట ఆయనకి. 1వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏక మనసుతోనూ ఏకభావంతోనూ మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాను అని అన్నాడు. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును అన్నాడు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, అని ఒకడు నేను క్రీస్తు వాడను అదొక చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అన్నాడు. ఎవరి ద్వారా తెలిసింది ఈ డివిజన్స్ ఉన్నాయి అక్కడని? క్లోయో ఇంటి వారి వల్ల తెలిసింది. ఇప్పుడు దాన్ని మెచ్చుకున్నాడా నొచ్చుకున్నాడా సేవకుడు? 3వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులనియు ప్రకృతి సంబంధులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచిదిరి కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులు కారా? మీరు శరీర సంబంధమైనటువంటి రూపంలో మనుషు రీతిగా నడుచుకునే వారు కారా? ఒకడు అంటే శరీర సంబంధులు అంటే ఎట్టుంటారు? ఆ కాంటెస్ట్లో నేను దేవునికి చెందినవాడని, క్రీస్తుకు చెందినవాడిని అని చెప్పడానికి బదులు ఎవడో ఒక వ్యక్తిని చూపించి పురుషత్వానికి చెందినవాడిని, ప్రభుదాసు చెందినవాడని అని చెప్పాడు అనుకోండి, వాళ్ళు ప్రకృతి సంబంధాల, ఆత్మ సంబంధాల? ఆ కాంటెస్ట్లో పర్టికులర్గా ఆ కాంటెస్ట్లో ఏం చెప్తున్నాడు
పౌలు వాడము, అపోల్ల వారము, కేపవారం అని చెప్పేవాళ్ళు ఎదిగిన మనుషులు కాదంట, పసిపిల్లలంట. ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు కారు అన్నాడు. ఇంకా 1:13 పౌలు ఎవడు, అపోల్ల ఎవడు, పౌలు నామములో మీరు బాప్తిసం పొందారా, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడు అంటాడు. చూడండి ఒకసారి 1వ అధ్యాయము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామములో మీరు బాప్తిసం పొందారా, క్రిస్పునకు గాయకి తప్ప ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదన్నాడు. ఒకవేళ నా నామములో బాప్తిసం పొందారు అనుకుంటారేమని ఎక్కువగా ఇవ్వలేదంట ఆయన. రాసే పౌలు కూడా తనకు గ్రూప్ ఉంది, రైట్, మీరు నా గ్రూప్ కరెక్ట్, నేనే ఇక్కడ పనిచేసింది. అపోల్ల ఎవడు, కేప ఎవడు అని అంటలా, పౌలు ఎవడని కూడా అంటున్నాడు. అంటే అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఎవరికి చెందిన వారే వాళ్ళకి అర్థం కావట్లా. నీకు ఆ స్పష్టత ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు చెందినటువంటి సమూహానికే చేరువవుతావు. మ్యాక్సిమం అసలు ఆదివారం ఇల్లు గదిలి వెళ్ళవు, తప్పనిసరి పరిస్థితి వెళితే ముందుగా ఎంక్వైరీ చేసి క్రీస్తుకు చెందిన ప్రజలు ఎవరైనా ఉన్నారా అక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్. నీకు ఆ క్లారిటీ లేనప్పుడు ఏంటంటే ఎడవ చోట వెళ్ళి మనకు తోచిన భక్తి చేయటమే, ఆయన చెప్పింది చేసేది కాదు కదా, మనం ఎట్టాగో మనకు నచ్చింది చేసుకొని రావటమే కదా. కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాం, ఎక్కడో చోట వెళ్ళి మన తోచిన కార్యక్రమం చేసుకొని వద్దామని ఏదో మా శాఖలో కూడా వెళ్ళిపోతారు. మూడో అధ్యాయం ఆఖరి వచ్చింది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనంలో మీరు క్రీస్తు వారు అంటే ఎవరి వారని చెప్పకూడదని చెప్తున్నాడు. కన్క్లూజన్లో మీరు అపోల్ల వారు కాదు, పౌలు వారు కాదు, క్రీస్తు పేతురు వారు కాదు, మీరు క్రీస్తు వారు అన్నాడు. ఎందుకంటే మీ కొరకు సిలువ వేయబడింది ఆయన, మీరు బాప్తిసం పొంది ఆయన నామంలో పొందారు కాబట్టి యు ఆర్ బిలాంగ్ టు క్రైస్ట్ అన్నాడు. మీరు క్రీస్తుకు చెందినవారు అని చెప్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు అని నిజంగా వాళ్ళు పిలవబడాలంటే వాళ్ళు ఎవరికి చెందినవారని చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఎలాగ దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? మొదటగా నేను ఎందుకు అందులోనే సభ్యుడిని అవ్వాలనంటే నేను ఒక వ్యక్తికి చెందినవాడిని కాదు, నేను క్రీస్తుకు చెందినవాడిని, క్రీస్తుకు చెందిన దారిని అనేది నాకు అర్థం కావాలి. అక్కడికి నేను ఎక్కడికైతే వెళ్తున్నానో వాళ్ళు అసలు క్రీస్తుకు చెందిన వారేనా? మనం చెప్పే ఐడెంటిఫికేషన్స్ ఏంటంటే ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఇదే బైబిల్ ఉంది, వాళ్ళు యేసుప్రభుని గురించి చెప్తున్నారు, వాళ్ళు కూడా ప్రభుని గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇది మనం చెప్పే ఐడెంటిఫికేషన్ మోల్స్. అలాంటి వారిలో నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారని తెలుసా మీకు? సింపుల్గా ఏసేమన్నాడంటే మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా అని అన్నారు. జనరల్గా ఇల్లు ఆర్డినరీ బోధకుల, ఎక్స్ట్రాడినరీ బోధకులు ఇల్లు దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు. వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? జనం గ్యాదరింగ్ ఎలా ఉంటుంది, హడావుడి ఎలా ఉంటుంది, పిలిచిన వాళ్ళు హడావుడి ఎలా ఉంటుంది? ఎవరైనా ప్రవచన వరాలు ఉన్నాయి అనుకోండి, ముందుగా జరగబోయే చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళు వస్తే జనం గ్యాదరింగ్? అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలు వెలగొడుతున్నాడు పలానా ఆయన అని చెప్తే ఎలా ఉంటుంది గ్యాదరింగ్? అక్కడ మామూలుగా ఉంటుందా? భయంకరమైనటువంటి గ్యాదరింగ్ ఉంటుంది అక్కడ. కానీ ఆయన అంటున్నాడు అక్రమం చేయవాళ్ళారా నా ఎదురుని పొండి అన్నాడు అలాంటి మనగాళ్ళని. అంటే నీకు ఒకటి అర్థం కావాలి, నువ్వు బైబిల్ ఉందా నీ దగ్గర లేదనేది కాదు, అందులో ఉన్న విషయం నీకు అర్థమైందా లేదా, నువ్వు ఎవరికి చెందిన వాడివి, నువ్వు ఎవరికి చెందిన దానివి అనేది నీకు స్పష్టంగా అర్థం కావాలి. అపోస్తుల గారు 20:28 ఒక మాట మనం చదివితే, అపోస్తుల గారు 20:28 ఏమన్నాడంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. తన సంఘము అంటే ఎవరిది? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అప్పుడు ఇది ఆయన సంఘమా కాదా చూడాలా? ఏ సంఘం అయితే ఏముంది లేదంటావా? ఎక్కడికి వెళ్ళాను విద్యార్థిగా, చదువు నిమిత్తం వెళ్ళాను, అక్కడ నేను నా దేవుడిని ఆరాధించాలి, విద్యార్థి అయినా కానీ దేవుడిని ఆరాధించాలి నేను. అప్పుడు ఆయన సంఘమా కాదని చూడాలా?
లేదు ఏదో ఒకటైతే పర్లేదని అంటావా? ఖచ్చితంగా చూడాలి. ఉద్యోగమే వచ్చింది, వేరే ఊరు వెళ్ళావు, ట్రాన్స్ఫర్ అయ్యి, ఇప్పుడు నేను భక్తిని కొనసాగించాలి ఎక్కడున్నా. ఇప్పుడు ఆయన సంఘానికి వెళ్ళాలా లేకపోతే ఏ సంఘమైనా పర్వాలేదా? అది ఎప్పుడు ఆ క్లారిటీ ఉంటుందంటే సంఘం కొరకు రక్తం చిందించిన వాడు యేసు ప్రభు, సంఘం ఆయనది కాబట్టి ఆయన సంఘానికి నేను వెళ్ళటం అనేది సరి అయిన పద్ధతి అని నాకు అర్థం కావాలి. అర్థమైనప్పుడే నేను ఆ విచారణ చేస్తాను. ఏదైనా పర్వాలేదు లేనంటే అప్పుడు నేను ఏ విచారణ చేయను. ఏదో ఒకటిలే కాసేపు వెళ్ళి కూర్చొని వద్దాం అనే ఒక సులకన భావన అనేది మనుషులు ఏర్పడింది భక్తి విషయంలో. దురదృష్టం ఏంటంటే క్రీస్తు సంఘ సభ్యుల్లో సువార్థికుల పిల్లలు కూడా చాలామంది విద్యా నిమిత్తం ఏడకో వెళ్ళిపోయి వాళ్ళు ఎవరు ఏంటో నన్ను అడగండి, ఓకేనా? సువార్థికుల పిల్లలు అయ్యండి హైదరాబాద్లో కల్వర్ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేరే ఊర్లు వెళ్ళి అక్కడ వేరే మత్స్యాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏంటి వాళ్ళు సువార్థికుల పిల్లలు? మళ్ళీ సంఘ సభ్యుల పిల్లలు అంటే ఏదో పాపం ఆదివారం వచ్చి అలవాటు పడి కాసేపు ఉండి వెళ్ళిపోతారు కనుక వాళ్ళకి పెద్ద అవగాహన లేదంటే అది వేరే సంగతి. ఇప్పుడు నా కుమార్తె చదువుతుంది, రేపు ఎక్కడికో చీట్ వస్తుంది, అక్కడికి వెళ్ళాలి, ఏదో మత్స్యాక దగ్గరున్న మత్స్యాకలోకి ప్రవేశించుద్దా? వెళ్తావు అలాగా? నేను వదిలేస్తాను అలాగా ఓ సువార్థికుడిగా? చిన్నపిల్ల పాపం తెలుసు తెలియకో ఏమన్నా రాంగ్ స్టెప్ వేసిద్దేమో, ఏదో మత్స్యాకి వెళ్ళిద్దేమో అని నేనైనా వదిలేస్తానా? ఇంత విషయం తెలిసిన తర్వాత నేను ఎలా వదిలేస్తాను? దగ్గరలో క్రీస్తు సంఘం ఏదో వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళే ఏర్పాట్లు నేను చేయాలి తండ్రిగా, నా బాధ్యత అది. ఓ క్రీస్తు సంఘ సభ్యురాలుగా నా కుమార్తె కూడా ఏం చేయాలి? దగ్గరగా ఉన్న క్రీస్తు సంఘం ఏది అని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి క్రీస్తు సంఘానికి మాత్రమే వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు జరుగుతుందంటే అది ఐ యామ్ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, నేను ఆయన సంఘానికి వెళ్ళాలి, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘానికి నేను వెళ్ళాలి అని ఒక క్లారిటీ ఆ పాపకు ఉందనుకో, ఖచ్చితంగా వ్యక్తిగతంగా తాను కూడా ఎంక్వైరీ చేసింది, తండ్రిగా నేను కూడా బాధ్యతగా ఎంక్వైరీ చేసి పంపించడం అనేది జరిగింది. లేకపోతే ఎంత ఖర్చు అయినా, దూరమైనా, భారమైనా, ఎంత దూరమైనా అక్కడికి వెళ్ళాలి. 2-3 ఊర్లు దాటాల్సి వస్తుందనంటే పక్కనే ఉంది ఒక ఊర్లో మత్స్యాక, 2-3 ఊర్లు దాటి ఎక్కడికి వెళ్తామనంటే ఇంకా చేసిన ఒకటి చెప్పిన ఒకటి, ఇక్కడున్న నార్కర్కి వెళ్తావు, అక్కడికి వెళ్ళినా అదే. కాబట్టి దూరం, భారం, ఖర్చు, కష్టం చూసేది భక్తి కాదు, స్వార్థం అది. ఓ రోజు ఇలాగే ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాలు చీల్చాడు ఒకడు, అతని పేరు యెరోబోము. చీల్చినోడు అట్టుండక కొత్త దేవుడిని ప్రవేశపెట్టాడు. 2 దూడలు చేసి ఒకటి దానిలో ఒకటి బేతేల్లో పెట్టాడు. మీరు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఈ స్టోరీ ఉంటుంది 12వ అధ్యాయంలో. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, 2 పెట్టేసి మిమ్మల్ని ఐగుప్తు నుండి తెచ్చిన మీ దేవుడు ఇవే అన్నాడు. ఏంటి దూడలు తీసుకొచ్చే వాళ్ళని, దూడలు అంటే వాళ్ళని తీసుకొచ్చింది. అప్పటికి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మొదటి 2 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు మొదటిది. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఏ రూపాన్ని చేసేవాడు 2వ ఆజ్ఞ. 2 ముఖ్యమైన ఆజ్ఞలు అయ్యి, మొదటి 2 ఆజ్ఞలు అయ్యి 10 ఆజ్ఞలు. అంత క్లియర్గా ఉన్నా కానీ దూడ చేయగానే దూడే తీసుకొచ్చిందని కానీ ఎలా నమ్మేశారు? అతను ఏం చెప్పాడంటే మాట చెప్పాడు, బా మీరు యెరూషలేము వెళ్ళటం చాలా దూరం, కష్టం, మీకు ఈజీ ప్రాసెస్ ఒకటి పెట్టాను, మీకు 10 గోత్రాల్లో 5 గోత్రాల కోట 5 గోత్రాల కోట 2 దగ్గర ప్లేసుల్లో నేను సెట్ చేశాను, మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదని 2 దూడలో 2 భాగాల్లో పెట్టేసేసి ఇదే మీ దేవుడు అన్నాడు. ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మీ దేవుడని యెహోవా అన్నాడు. రెండిట్లో ఒక దాన్ని నమ్మి వాళ్ళు పూజ చేసి పాపం చేశారని రాయబడింది అక్కడ. 26వ వచనం నుంచి మీరు చదివితే 12వ అధ్యాయంలో, తర్వాత యెరోబాము అమ్మ 12:26 చదివేది, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు వెళ్ళిట బలులు అర్పించడానికి ఎక్కిపోచుండని ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము తట్టు మరలా తిరిగి నన్ను చంపి
యోధా రాజైన రెహబాము వద్దకు మరలా తిరిగి వెళ్ళిపోతారు, మళ్ళీ రాజ్యం దావీదు సంతతి వారిది అయిపోతుంది అని యెరొబాము తనలో తాను ఆలోచన చేశాడు. అసలు విషయం అది చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేము పోవుట మీకు బహు కష్టము అని అన్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని అంటున్నాడు. ఏంటి దూడలు చేసి దూడలే మిమ్మల్ని రప్పించి అంటున్నాడు అని. ఒకటి బేతేలునందును ఒకటి దాను యందును ఉంచెను. దాను వరకు ఈ రెంట్లో ఒక దాన్ని జనులు పూజించడం వలన రాజు చేసిన ఈ కార్యము పాపమైన కారణమైన. నేను అడుగుతున్నాను, దగ్గరలో క్రీస్తు సంఘం లేదు కనుక ఏదో సంఘానికి వెళ్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావా, పరిశుద్ధంగా ఉన్నావా? యెరూషలేము వెళ్ళి చేయాలి, ఎందుకంటే క్లియర్గా చెప్పాడు అక్కడ. సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత దేవుని మొరపెట్టాడు, ఆకాశ మహాకాశం నేను పట్టజాలవు, ఈ నేను కట్టిన మందిరం కూడా చాలదు, నాకు తెలిసిన సంగతి, ఐ నో వెరీ వెల్, బట్ నాకు కొంత రిక్వెస్ట్ ఉంది, మీరు దాన్ని అంగీకరించాలని చెప్పాడు. ఏంటయ్యా నీ రిక్వెస్ట్ అని అంటే, ఈ మందిరం వైపు, ఈ మందిరం దగ్గరకు వచ్చి లేక కనీసం మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు మరి నువ్వు వినాలి. అందుకే దానియేలు సింహాల బోన్లో పడక ముందు ముమ్మారు తన దేవుడైన యెహోవాకి యెరూషలేము వైపు పైగెత్తి కిటికీలు తెరవబడి ఉండగా ప్రార్థించినట్టుగా ఉంటుంది. ఒక రాజు ఇలాగంటాడు, మా దేవుడైన యెహోవాను నమ్ముకొనుచున్నామని మీరు అంటున్నారు, సరే యెరూషలేము మందు ఉన్న ఈ మందిరంలోనే మీరు దేవునికి ఆరాధన నమస్కారం చేయాలి అని ఖండితంగా చెప్తున్నాడు. సమరశ్రీ కూడా అడుగుద్దయ్యా, యెరూషలేము కదా ఆరాధించవలసిన సర్వం, మరి మా పితరులేమో పర్వతాల మీద ఆరాధిస్తున్నారు, ఇంతకు ఏది కరెక్ట్ అని అడుగుద్దామే. అపుస్తుల గారు 8 అధ్యాయాలు నపుంసకుడు కూడా యెరూషలేము వెళ్ళి 800 మైళ్ళు యెరూషలేము వెళ్ళి ఆరాధన చేయడానికి వస్తున్నట్టుగా ఉంది. అంటే ఏంటి దాని అర్థం? యెరూషలేము ఎంత ప్రాముఖ్యమైంది? రాజుల మొదటి గ్రంథం 8-9 అధ్యాయాలు చదివితే దేవుడు దాన్ని ఓకే చేశాడు, అక్కడికి వెళ్ళి చేయాలని నిర్ణయాలు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు దగ్గర అని చెప్పేసి అది పాపమా పరిశుద్ధమా? నీకు క్లియర్గా అర్థమైంది. క్రీస్తుదే సంఘము, ఆయనే రక్తం చిందించాడు, ఆయన సంఘానికే నేను ఆయన సంఘంలోనే సభ్యురాలు అవ్వాలి, ఆయన సంఘానికి వెళ్ళాలి అనేది నాకు క్లియర్గా అర్థమైనప్పుడు నాకు దూరం, భారం, ఖర్చు, కష్టం లెక్కేస్తానా? రవి గారు లెక్కేస్తాం మనం. ఒకవేళ ముద్దులపారలోనే ఉన్నాం, ముద్దులపారలో క్రీస్తు సంఘం లేదు, విశ్వనపేటలోనే ఉంది, అంత దూరం ఏమి వెళ్తాలే, ముద్దులపారలో ఏదో ఒక మశాఖ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం అంటావా? అంటే నీకు వాస్తవాలు అర్థమైనట్టేనా? అక్కడ రాజు ఏం చెప్పాడంటే, అంత దూరం వెళ్తే మీకు బహు కష్టము, కాబట్టి ఈజీ ప్రాసెస్ ఒకటి ప్రవేశపెడతానని తప్పుడు సిద్ధాంతాల వైపుకి మనుషులను మళ్లించాడు. చరిత్రలో వాడు ప్రవేశపెట్టినటువంటి ఆ తప్పుడు సిద్ధాంతం దాదాపుగా 19 మంది రాజుల చరిత్రలో అలాగే కొనసాగింది. ఇశ్రాయేల్ రాజ్యాలు ఇంకెప్పుడు కూడా దాని నుంచి బయటకు రాలేకపోయాడు. అందరూ విగ్రహారాధనకి గురైపోయాడు. అందుకని వాళ్ళని అశ్షూరు చెరకు దేవుడు పంపించేశాడు. కాబట్టి ఏదో ఒకటి అని సరిపెట్టుకోకండి, ఏం చేయమన్నాడో అది చేయాలి. దేవునికి ఒక మనసు ఉంది, అది గుర్తించండి. ఏది పడితే అది అంగీకరించేవాడు కాదు ఆయన. ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి అన్నదమ్ములు ఇద్దరు దేవునికి అర్పణలు అర్పించినప్పుడు కయీను తిరస్కరించబడ్డాడు, హేబేలు అంగీకరించబడ్డాడు. రీజన్ ఏంటి? దేవునికి ఒక మనసు ఉందా? అంగీకరించడం, తిరస్కరించడం అనే కార్యక్రమాలు చేస్తాడు ఆయన? చేయడా? అంగీకరించడం, తిరస్కరించడం అనేది చేస్తాడా? ముఖ్యంగా భక్తి కార్యక్రమాలన్నీ అంగీకరిస్తాడా? కొన్ని తిరస్కరించే కార్యక్రమం కూడా ఉందా? తిరస్కరించేది కూడా ఉంది. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులకి క్లియర్గా ఒక విషయం అర్థం కావాలి. మనం ఎందుకు అందులో సభ్యులు అవ్వాలంటే దాని కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, అది ఆయన సొత్తు. నువ్వు ఆయన సొత్తుగానే ఉండాలనంటే అందులోనికే ప్రవేశించాలి. క్రీస్తు సంఘము అని చెప్పగానే ఏమి ఇండికేట్ చేస్తున్నది? నేను క్రీస్తుకు చెందినవాడని, నేను క్రీస్తుకు చెందినదానని అని అర్థం దాని, అంతేనా? మీరు నన్ను ఒక ఆయన అడిగాడు, బాబు మాట్లాడకండి, రైట్, ఓకే, డిస్టర్బ్ చేయకండి, కూర్చున్నాం, కూర్చోవాలి, మీరు కూర్చోవాలి, రైట్, వినండి. మీరు ఏ సంఘం అని అడిగాడు ఒక ఆయన. నాకు ప్రశ్న క్లారిటీగా లేదు, నేను సమాధానం చెప్పనన్నా. అంటే ఏంటని అన్నాడు. ఏ సంఘం అని అడగకండి, ఎవరి సంఘం అని అడుగన్నా.
మీరు ఎవరి సంఘం అని అడిగాను. రైట్, మీరు ఎవరి సంఘం అన్నాడు. నేను క్రీస్తు సంఘం అని అన్నా. అంటే నేను ఎవరికి చెందినవాడిని అని చెప్తున్నాను? నేను ఎవరికి చెందినవాడిని ప్రమోట్ చేసుకుంటున్నాను? నేను క్రీస్తుకు చెందినవాడిని అని చెప్పాను. ఒక ఆవిడ అంది, మరి మేము అందే. సరే, నువ్వెవరు నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? నువ్వెవరు అనేది నేను అడిగాను అనుకో, నువ్వెవరికి చెందినవాడు దాని మీద నువ్వెవరి సంఘం అని నేను అడిగాను అనుకో, నువ్వు చెప్పాలి అది. విజయవాడ 5 నెంబర్ బస్సు రూట్లో ఒక పెద్ద ఆయన నాతో కలిసి బస్సు ఎక్కాడు. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి బస్సు ఎక్కి వస్తున్నాను. ఆ బస్సు ఎక్కినప్పుడు నాతో పాటు ఒక ఆయన ఎక్కాడు. ఆయన బైబిల్ కవర్ మీద కృపా సాక్షుల సహవాసం అని ఉంది. నేను ఆయన అడిగాను, ఎవడు మీరు క్రీస్తు సంఘమా అన్నా. చిచ్చి నేను కాదన్నాడు. ఏమన్నాడు? చిచ్చి నేను కాదన్నాడు. నేను అంత ఇంకో ప్రశ్న వేయచ్చా అని అడిగింది అన్నాడు. యేసుప్రభు మరలా వస్తాడని నమ్ముతున్నారా మీరు అని నమ్ముతున్నారన్నాడు. మరలా వచ్చినప్పుడు చిచ్చి నేను క్రీస్తు సంఘం కాదు అన్నవాడిని తీసుకెళ్తాడా అన్న. మీకు అర్థమైంది, అర్థం కానట్టుగా మీరు నటించొద్దు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు నటించినా ఒక నిజం చెప్తాను మీకు జాగ్రత్తగా. ఇప్పుడు నేను అడిగాను, తెలుగులో స్పష్టంగా అడిగాను, మీరు క్రీస్తు సంఘం అంటే చీచీ నేను కాదన్నాడు. ఇంకో ప్రశ్న వేసాను, యేసు మరలా వస్తాడంటే వస్తాడని. వచ్చినప్పుడు నేను చీచీ నేను క్రీస్తు సంఘం కాదన్నవాడిని తీసుకెళ్తాడా అని అన్నా. ఎలక్కాయ పడినట్టు అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన సంఘమును తీసుకుపోతాడు. ఈ పాట రాసినోడికి అర్థం కాల, పాడేవాళ్ళకి కూడా 99% అర్థం కాల. ఆ పాట రాసినోడు క్రీస్తు సంఘ సభ్యుడు కాదు. ప్రియమైన తన సంఘాన్ని తీసుకుపోతాడని పాట అయితే రాశాడు, కానీ ఆయన సంఘంలో నేను ఉన్నానా లేదని కామన్ సెన్స్ లేకుండా చచ్చిపోయాడు. మెంటల్ డిజార్డర్స్ అనేవాళ్ళు మనకి రోడ్ల మీద అక్కడక్కడ కనపడతారు, కానీ సంఘాల్లో 90% పైన వాళ్ళే ఉన్నారు. మానసిక రోగులే సంఘాల్లో ఎక్కువ మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదండి. అసలు అడిగింది ఏమి అడుగుతారో కనీసం తెలియదు. ఒక ఫ్యామిలీలు ఇలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే నేను ఫ్యామిలీ స్టడీకి వెళ్ళాను. అక్కడ బాక్సింగ్ గ్రూప్కి చెందిన ఒక కుర్రాడు వచ్చాడు. అయిపోయిన తర్వాత మంచిగా మాట్లాడారని అది అన్నారు. మీరు ఎవరు బాబు అన్న. నేను బాక్సింగ్ గారి ఫెలోషిప్ అండి అన్నాడు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావన్నా. ఏంటండి అలా మా తేడా ఏదో మాటలు ఏంటంటే అలా అన్నారు అన్నాడు. ఏం లేదు బాబు, చక్కగా చెప్పావు, నువ్వేం నమ్మావు అది చెప్పావు. మీరెవరండి ఎందుకు అన్నాడు. నేను క్రీస్తు సహవాసం అన్నా. అదొకటి ఉందా అన్నాడు. నేనన్నాను అదే ఉందన్న. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు. బాక్సింగ్ సహవాసం బైబిల్లో లేదు, క్రీస్తు సహవాసమే బైబిల్లో ఉందని చెప్పాడు. ఎక్కడుందో చూపి అని అన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:9. ఈ గ్రూపులు అయిన దగ్గర ముందు ఆ విషయం చెప్పాడు. పౌలు వారం, అపోలో వారం, కేపా వారం అంటే ఒరే మీరు క్రీస్తు వారు రా, మీరు పౌలు వారు కాదు, అపోలో వారు కాదు, కేపా వారు కాదు. మిమ్మల్ని పిలిచింది దేవుడు అపోలో సహవాసానికో, పౌలు సహవాసానికో, కేపా సహవాసానికి కాదు అని వివరణ ఇచ్చి తర్వాత వివరణ మాట్లాడు. చూడండి ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడ పిలుతున్నాడు దేవుడు? ఎవరు సహవాసానికి అంటే ఎవరు? ఆయన అంటే ఆయన సహవాసానికే పిలుతున్నాడా దేవుడు? మరి ఈరోజు పిలుపు ఉండాలి, సేవ చేస్తున్నాను, దేవుడు పిలిచాడనేవాడు కీసాహంలో లేడు. కానీ నాకు మాత్రమే పిలుపు ఉంది, ప్రభుదాసుకు పిలుపు లేదు. ఆడికి పొందా, ఆడికి పిలుపు లేదు, ఏం లేదు, ఆడు అట్ట గరుతాడు అని ప్రసంగాలు చేస్తారు స్టేజీల మీద. అసలు దేవుడు ఎవరిని పిలుతున్నాడు, ఎలా పిలుతున్నాడు, ఎక్కడ పిలుతున్నాడు? కామన్ సెన్స్ లేదు అసలు. దేవుడు పిలుస్తున్నాడా? ఇక్కడ పిలుస్తున్నాడు. ఎవరి సహవాసానికి? కుమారుని సహవాసానికి. ఎలా పిలుతున్నాడు చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:14 దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2:14 బైబిల్లో పట్టగొత్తే అక్రమకు తెలీదు. ఆ కొండూరులో ఒక అతడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావనంటే అంటాడు ఏసై దగ్గర అన్నాడు. ఆయన ఎప్పుడు స్కూల్ పెట్టాడు? నాకు కూడా చెప్పరా బాబు, నేను కూడా వస్తాను, నేను కూడా జాయిన్ అవుతా. ఆయన స్కూల్ పెట్టాడంటే మామూలు కాదు. అసలు మొన్నోళ్ళి బెస్ట్ మ్యాగ్నిఫిషెంట్ టీచర్ ఆయన. ప్రపంచంలో ఇక ఆయనకంటే బెస్ట్ టీచర్ ఎవడు లేడు. బెస్ట్ టీచర్ అవార్డు ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే ఎవర్ లాస్టింగ్ బెస్ట్ టీచర్ ఎవరంటే యేసుప్రభువే. అంత గొప్ప టీచర్ స్కూల్ పెట్టాడంటే నేను కూడా జాయిన్ అవుతా, ఎక్కడ చెప్పన్నా? మోకాళ్ళ మీదే అన్నాడు. మోకాళ్ళ మీదేనంట.
ఈ కొండూరు మండలంలో కొంతమంది పిచ్చి బ్యాచ్ ఉన్నారు, తింగర బ్యాచ్. అర్థమైందా? తింగర బ్యాచ్ కొంతమంది ఉన్నారు. మోకాళ్ళ మీద అంట ట్రైనింగ్, అంటే మోకరించి ప్రయత్నం చేస్తా ఆయనే బయలుపడతాడు. వీడు నోటుకు వచ్చిందల్లా వాగి ఆయన మీద నెట్టేస్తాడండి. అది ఆయన నేర్చుకుంది. సరే, మోకాళ్ళ మీద ట్రైనింగ్ అయ్యి నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పన్నా. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్నాడు. ఇంక అందాక రాలేదన్నాడు. అక్కడ రాలేదంట ఆ ట్రైనింగ్. అంటే కనీసం ఏమీ తెలియకుండా బైబిల్ ఆట చేతబట్టి బయలుదేరి దేవుని సేవ పేరట ప్రజల్ని గలిబిలి చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొరింథీ మొదటి పత్రిక 1:9 ఏమన్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుని తన కుమార సహవాసాన్ని పిలిచాడు. ఎలా పిలిచాడంటే, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఇలాగన్నాడు, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచును అన్నాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అందరినా కొందరినా? నాకు మాత్రమే పిలుపు ఉందనేవాడు నమ్మొచ్చా? దేవుడు అందరినీ పిలుతున్నాడండి సువార్త ద్వారా. దశలోనికలో ఉన్న సంఘాన్ని కాదు, రేపుల్లో ఉన్న సంఘాన్ని కూడా పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ మైక్ ద్వారా కూడా అందరినీ ఈ గ్రామంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. పిలుపుకు లోబడతావా తిరస్కరిస్తావా అనేది నీ ఇష్టం, అది వేరే సంగతి. కానీ దేవుడైతే అందరినీ పక్షపాతం లేకుండా పిలుతున్నాడు. ఎలా పిలుతున్నాడు? సువార్త ద్వారా పిలుతున్నాడు. సువార్త ఎక్కడెక్కడ ప్రకటించాలన్నాడు ప్రభు? మార్కు సువార్త 16:15లో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి ప్రకటించండి సువార్త అన్నాడు. అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించి జరుగుతుందంటే సర్వలోకానికి పిలుపు ఉందనే కదా అర్థం. కల్లో పిలుతున్నారు, దర్శనాలు పిలుతున్నాడు అనేవాడిని నమ్మకండి. మోసగాళ్ళు వాళ్ళు, అబద్ధికులు. అలాంటి వాళ్ళు మనం నమ్మకూడదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళతో పాటు మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. క్రీస్తు సహవాసానికి దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన అడిగాను, మరలా చీచి నేను క్రీస్తు సంఘం కాదు అన్నవాడిని, నేను భక్సింగ్ గారి సహవాసము, లేక సతీష్ కుమార్ గారి సహవాసం, లేకపోతే ఏసన్న గారి సహవాసమను, లేక ఇంకే వ్యక్తి సహవాసం అని ఒకవేళ మనం అంటున్నట్లయితే, పౌలు సహవాసం అని, అపోలు సహవాసం అని, ప్రభుదాస్ గారి సహవాసం అని, పురుషోత్తం గారి సహవాసం అని, ఇలా వ్యక్తుల పేర్లు ఒకవేళ మనం చెప్తే మనం ఏం ప్రమోట్ చేసుకుంటున్నాం? మనము క్రీస్తుకు చెందిన వారము కాము, ఒక వ్యక్తికి చెందిన వారము. వాళ్ళు శరీర సంబంధులు, ఆత్మ సంబంధులా? శరీర సంబంధులు అన్నాడు. మీకు క్లియర్గా చెప్తున్నాను, నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిని అయ్యానో చెప్తున్నాను. నాకు ఒక ఆయన క్లియర్గా ఈ విషయాలే ఒక 10 నిమిషాల్లో చెప్పాడు. నాకు అర్థమైంది ఆ రోజు 10 నిమిషాల్లో చెప్పింది. యేసుప్రభుకి ఒకే ఒక సంఘం ఉంది. మరి ఇన్ని శాఖలు ఏంటి అని నేను అడిగినప్పుడు అవన్నీ మనుషులు కల్పించిన శాఖలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడింది, పవిత్రాలైన కన్యకనగా దేవాసక్తి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని అని అన్నాడు. ఒక్క నిమిషం ఈ మాట జాగ్రత్త చూడండి. కన్యకలా కన్యక? కన్యక. పురుషులా పురుషుడా? ఒక్కడే పురుషుడు. ఎవరా పురుషుడు? కన్యక ఎవరు? ఎక్కడ? సంఘము. ఇప్పుడు భార్యాభర్తల బాంధవ్యం పవిత్రం ఎప్పుడంటే పానుపు నిష్కల్మషమైనది అయి ఉండాలి అని అన్నాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది ఉండాలని హెబ్రీ 13:4 అన్నాడు. ఎప్పుడు పానుపు నిష్కల్మషమైనది అవుద్ది? ఆ పానుపు మీద భార్య ఉండాలి, ఆ పానుపు మీద భర్తే ఉండాలి. అప్పుడు అది పవిత్రాలైనటువంటి కన్యకగా పవిత్రమైన కార్యంగా ఉంటుంది. ఇప్పుడు యేసుకి భార్యలు ఉన్నారా, భార్య ఉందా? యేసుకి భార్యలు ఉన్నారా, భార్య ఉందా? భార్య ఉన్నాయి. కాబట్టి ఒకటే అన్నాడు. అందుకని ఎపిసి 4:4 అన్నాడు, శరీరం ఒక్కటే అన్నాడు. అంటే సంఘము ఒక్కటే అన్నాడు. కాబట్టి ఆ ఒక్క సంఘం ఎవరిదంటే క్రీస్తుది అన్నాడు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవులై ఉన్నారు అన్నాడు. ఎవరి శరీరం వీళ్ళు?
కాబట్టి శిరస్సును హత్తుకున్నామా లేదా, శరీరంలో ఉన్నామా లేదా అని ఒక ఆలోచన చేసి భక్తి కార్యక్రమాలు చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఒక క్లారిటీ ఉండాలి. క్రీస్తు యొక్క సొత్తుగా ఉన్న ప్రజల యొద్దకే వెళ్తున్నానా, ఆయన జనమని చెప్పుకునే ప్రజల యొద్దకే వెళ్తున్నానా, లేక ఎవరైనా ఒక మానవ మాత్రుడి యొక్క గుంపుకి నేను వెళ్తున్నానా అని ఒక ఆలోచన మనకి ఉండాలి. లాస్ట్ ఒక విషయం చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాన్ని మనం ఎలా గుర్తించవచ్చు, మనం ఆ సంఘాన్ని ఎలా గుర్తించవచ్చు? సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఒక వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యక్తి ద్వారా ఒక స్థలంలో ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక స్టాండర్డ్ మీద అది స్థాపించబడింది. ఒక ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ అయినా ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. కిలో ₹2 బియ్యం అనగానే ఎన్టీ రామారావు, ఆరోగ్యశ్రీ అనగానే పేరు ఎవరు పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగా, ఎందుకంటే వాటికి సృష్టికర్తలు వాళ్ళు. ఆ ఆలోచన వచ్చింది మొదట వాళ్ళకి. అమ్మఒడి అనగానే ఈ ఎన్ని పేర్లు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, తల్లికి వందనం అని నువ్వు పెట్టినా లేకపోతే ఇంకే వందనం పెట్టినా ప్రజలకి గుర్తొచ్చేది ఎవరు, దానికి సృష్టికర్త ఎవరు, ఫలాని వ్యక్తి. డ్వాక్రా గ్రూపులు అనగానే గుర్తొచ్చేది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇక అది మార్చలేరు ఎవరు, ఎంతమంది ముఖ్యమంత్రులను రాని. డ్వాక్రా మహిళలకి డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టింది ఎవరంటే, ఇలాగా కొన్ని అలా ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక సమయంలో ఏదో ఒక స్థలంలో స్థాపించబడి ఉండాలి. అలాగే బైబిల్ ఉన్న సంఘం కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత ఎట్టి పునాది మీద స్థాపించబడింది అనేది మనకు అర్థమైతే ఈజీగా ఇప్పుడు మనం వెళ్ళే సంఘం ఆయనదో కాదో చెప్పేయచ్చు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బైబిల్ ఉన్న సంఘానికి వచ్చి ప్రవచనాలు ఇలా చెప్తున్నాయి. ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. అక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో రెండో అధ్యాయం 2-3 వచనాలు, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. ప్రవాహం వచ్చినట్లు సమస్త నిజులు దానిలోనికి వచ్చేదురు అన్నాడు. అంటే యూదులు అన్యులు ఏకమయ్యే ఒక సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అదేనంటే అంత్య దినములలో అన్నాడు. అంత్య దినములలో జరిగే ఒక కార్యక్రమం అపోస్తుల గారి 2వ అధ్యాయంలో జరిగినట్టుగా 2వ అధ్యాయం 14 వచనం నుంచి 16 వచనాలు చదివితే అక్కడ క్లియర్గా చెప్పాడు, ఇవే అంత్య దినాలు అన్నాడు. ఆ రోజే క్రీస్తులోనికి 3,000 మంది బాప్తిస్మం పొందినట్టు కూడా రాయబడింది. అంత్య దినాలు ప్రారంభమై ఇప్పటికీ 2,000 సంవత్సరాలు అయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఉన్న సంఘాన్ని గుర్తించాలంటే అది 2,000 సంవత్సరాల క్రితమే ప్రారంభించింది అయి ఉండాలి. కల్వరి టెంపుల్ ఎప్పుడుంది? 30 సంవత్సరాల క్రితం. బైబిల్ మిషన్ ఎప్పుడుంది? 70-80 సంవత్సరాల క్రితం. క్యాథలిక్ ఎప్పుడుంది? 1600 సంవత్సరాల నుండి. ఇంక మిగిలిన శాఖలు ఎప్పటి నుంచి వచ్చాయి? క్రీస్తు శకం 606 తర్వాత వచ్చిన ఈ శాఖలన్నీ కూడా. కానీ బైబిల్ ఉన్న సంఘం ఎప్పటి నుంచి ఉండాలి? 2,000 సంవత్సరాల నుంచే ఉండాలి. అది గ్రామానికి ఎప్పుడైనా రావచ్చు, కానీ అది ప్రారంభించింది ఎప్పుడై ఉండాలి? 2,000 సంవత్సరాల క్రితమే అది ప్రారంభింపబడి ఉండాలి. ఎక్కడ ప్రారంభం కావాలి అది అంటే రేపుల్లో కాదు, యెరూషలేములో ప్రారంభం కావాలి. ఎక్కడన్నారు అది? 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఎక్కడ? ఆ కాలమున సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? యెరూషలేము. అపోస్తుల గారి 2వ అధ్యాయం ఎక్కడ ప్రారంభమైంది? అది యెరూషలేములోనే ప్రారంభమైనట్టుగా అపోస్తుల గారి 2వ అధ్యాయం మాట్లాడుతుంది. కాబట్టి 2 విషయాలకి ఆన్సర్ దొరికింది మనకి. మీరు అపోస్తుల గారి ఇంటికి వెళ్ళి చదవండి 2వ అధ్యాయము. యెరూషలేములోనే ప్రారంభం కావాలన్నాడు, యెరూషలేములో ప్రారంభమైంది. అంత్య దినాల్లో ప్రారంభం కావాలన్నాడు, అంత్య దినాలలో ప్రారంభమైంది. ఎవరి ద్వారా అది ప్రారంభించబడాలి, ఎవరు కట్టాలి దాన్ని అని అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అపాయింట్ చేయబడ్డాడు. ఒకసారి చదువుదాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు. నేను ఎందుకు ఆ సంఘములోనే కొనసాగాలనంటే అది క్రీస్తు యొక్క సొత్తు అయినది కనుక. నేను ఎందుకు అందులోనికే ప్రవేశించాలంటే అది దేవుని ఏర్పాటు అయినది కనుక.
చదువుతా ఒకసారి. జకర్యా గ్రంథం 6:12-13. అతడు యెహోవా ఆలయం కట్టును, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలంలో సిగుచ్చును, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును అన్నాడు. ఒకసారి ఈ మాట చూడండి. ఎవరు అతడు? నిజంగా చిగురంటే చింత చిగురా, మామిడి చిగురా, లేక వ్యక్తి? అక్కడ చెప్పాడు కదా, చిగురను ఒకడు కలడు అన్నాడు. అంటే పర్సను. చిగురంటే చింత చిగురు, మామిడి చిగురు కాదు. చిగురంటే ఒక వ్యక్తి. ఇంతకీ ఎవరా వ్యక్తి మనకు అర్థం కావాలి. ఏంటి ఆయన కట్టే ఆలయం మనకు అర్థం కావాలి. అది చిగురు ఎవరు, ఆయన కట్టే ఆలయం ఏంటి? ఇంకొక మాట ఉన్నాడు ఇక్కడ, అతడే యెహోవా ఆలయం కట్టును అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? అతడు తప్ప ఇంకెవరు కట్టకూడదు అని దాని అర్థం. ఎందుకు ఆ చిగురు ఎవరు చూద్దాం. ప్రకటన గ్రంథం 22:16 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22:16 ఒకసారి చదువుదాం. 22:16. ప్రకటన గ్రంథం 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరు? యేసు అనే ఆయన దావీదు యొక్క వేరు చిగురు సంతానమునై ఉన్నాడు అన్నాడు. ఎవరు ఆ చిగురు? ఇంకా చాలా ఆధారాలన్నీ వదిలేస్తున్నాను నేను. చిగురు ఎవరంటే యేసు ప్రభుని క్లియర్ అయింది. ఇందుకు ఆయన కట్టే ఆలయం ఏంటి? మత్తయి సువార్త 16:18, కొరింథీ మొదటి పత్రిక 3:16 చదువుదాం. ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 16:18. మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏం కడతాడని ప్రవక్త చెప్పాడు? ఆలయాన్ని కడతాడు అన్నాడు. ఆలయాన్ని కడతాడు అన్నాడు. ఇప్పుడు ఏం కడతానంటున్నాడు ఈయన? సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు మనం అది సంఘము ఆలయం రెండు ఒకటి అనడానికి ఒక ఆధారం చదువుదాం బైబిల్లో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:2, 3:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2, 3:16. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అన్నాడు. అంటే ఎవరు సంఘం అంటే? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. వారికి పత్రిక రాస్తున్నాడు. 3:16 చూడండి. వారితో మాట్లాడితే ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు వారు? కొరింథీలో ఉన్న సంఘము దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మనకు అర్థమైంది. ఆలయం అంటే ఏంటి? సంఘము. ఆలయాన్ని కట్టే చిగురు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని ఆలయం అంటే ఏంటి? సంఘము. దేవుని ఆలయాన్ని కట్టే చిగురు ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభుయే కట్టాలి, ఇంకెవరైనా కట్టొచ్చా? ఒక అతను అన్నాడు, నేను 3 సంఘాలు కట్టానండి అన్నాడు. నువ్వు గొప్పోడు అయ్యా అన్నా. యేసుప్రభు కంటే గొప్పోడు అన్నా. ఊరుకోండి బెలవాడు, ఆయన కంటే మనం అట్టు గొప్పోడు అవుతాం అన్నాడు. మరి ఆయన ఒకటే కట్టడం ప్రారంభించాడు, ఇంకా అవ్వలేదు, కడతనే ఉన్నాడు అన్న. 2000 సంవత్సరాల నుంచి కడతనే ఉన్నాడు, ఇంకా అది పూర్తి అవ్వలా. అంటే సంఘం అంటే సజీవమైన రాళ్ళు, నిర్జీవమైన బిల్డింగ్ కాదు, సభ్యులు. ఈరోజు ఒకళ్ళు బాప్తిసం పొందారనుకో, ఆ దేవుని ఆలయంలోకి ఒక రాయి చేర్చబడుతుంది. అంటే పులిపిలు అయినట్టా? లేకపోతే పులిపిలు అయితే రాళ్ళు చేరుతారు మళ్ళీ. ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయండి ఈ బిల్డింగ్కి, మొత్తం కట్టారు, మళ్ళీ రాళ్ళు తీసుకొచ్చి పెడతాడు. ఎక్కడైనా కుదురుద్ది అసలు? ఎక్కడైనా రాళ్ళు పెట్టడానికి కంప్లీట్ అయిపోయింది. పూర్తి చేశాడు, కిటికీలు పెట్టేశారు, రేకులు వేసారు, మొత్తం ప్లాస్టింగ్లు కూడా అయిపోయింది. మళ్ళీ ఒక రాయి తీసుకొచ్చి నేను ఎక్కడో సాటి పెట్టాలంటే ఎక్కడ పెడతావు నువ్వు తీసుకొచ్చి కదా? అయితే ఇప్పుడు యేసుప్రభు కట్టే మందిరం లేక ఆలయం పూర్తయిందా లేక కంటిన్యూ జరుగుతుందా? కంటిన్యూగా జరుగుతుంది, కట్టబడుతూ ఉంది. అది ఎఫెసీ 2:19-20 చూడండి ఒకసారి త్వరగా. ఎఫెసీ పత్రిక 2:19 నుంచి ఆఖరి వరకు. కాబట్టి ఇక మీదట పరజనులు పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారై ఉన్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి. అందులో ఈ సజీవమైన రాళ్ళు ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసుప్రభువారు. దేవుని ఆలయానికి మూలరాయి ఎవరు? క్రీస్తుయేసే మూలరాయి ఉన్నాడు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడుచున్నారు అని అన్నాడు. అది కంటిన్యూ ప్రాసెస్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5-6 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5-6. దేవుని ఆలయం అంటే నిత్యమైన రాళ్లతో నిర్మితమయ్యేది కాదు, సజీవమైన రాళ్లతో నిర్మాణం అయ్యేది దేవుని యొక్క ఆలయం. అది భౌతికమైన కట్టడం కాదు దేవుని ఆలయం అంటే.
ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం అది, ఆత్మీయ మందిరం అది. చదువుతో ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, అంటే ఎవరు? క్రైస్తవులు సజీవమైన రాళ్ల వలె ఉండి. యేసు ప్రభువు వారు మూలరాయి ఉన్నాడు, ఆయన మీద కట్టబడిన వారు అపోస్తులై ఉన్నారు. అపోస్తుల బాధకు విసర్జించిన వారు కూడా సజీవమైన రాళ్లుగా ఉండి ఆ మందిరముగా కట్టబడుతున్నారు. మీరు కూడా చదవండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఫుల్ఫిల్ అయిందా? ఇంకా కంటిన్యూ ప్రాసెస్సా? కంటిన్యూ ప్రాసెస్ అది. అంటే ఈరోజు ఒక 2 బాప్తిస్మం పొందారు అనుకోండి, ఆ 2 సజీవమైన రాళ్లుగా దేవుని ఆలయంలో చేర్చబడుతూ ఉంటారు. ఇది చేర్చబడటం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అపోస్తుల గారు 2:47, అపోస్తుల గారు 2వ అధ్యాయము 47 వచ్చింది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47 వచ్చింది చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండని, మరియు ప్రభు రక్షణ కాదు, అలా చదవకండి, అలా చదవకూడదు ఆ పదాన్ని. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని అన్నాడు. అంటే అనుదినము చేరుతున్నాడంటే ఒక్కొక్క రాయిని, ఈరోజు 2 బాప్తిస్మం పొందారనుక ఆ 2ని చేరుతున్నాడు, ఇంకో రోజు ఇంకొక 2 పొందారనుక ఆ 2ని చేరుతున్నాడు. ఇది కంటిన్యూగా జరుగుతున్నట్టుగా ఉందా, లేక ఫుల్ఫిల్ అయిపోయిందా? కంటిన్యూగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు కట్టాలి దీన్ని అంటే యేసే కట్టాలి. చిగురని ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగుర్చును, అతడు యెహోవాలయం కట్టును, అతడే యెహోవాలయము కట్టును. మరి నేను కడుతున్నాను, నేను 3 కట్టాను అన్నవాడు గొప్పడా, ఒకటే ఇంకా కట్టడం గొప్పడు? చెప్పండి. ఆయనకు అర్థమైంది కానీ అంగీకరించాల. యేసు ప్రభు కట్టిన దాంట్లో లేని వాడి పరిస్థితి ఏంటంటే అగ్ని చేత పరీక్షించబడుద్ది అన్నాడు. పౌలు వారం, అప్పొల్ల వారం, కేప వారం అన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు అక్కడున్న కొరింథీ సంఘానికి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 వచ్చింది చూడండి ఒకసారి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. ఎవడైనను 10 కూడా చదువుతుంది చూడండి, బాగుంటుంది. ఇంకా వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనరడు. ఈ పునాది యేసుక్రీస్తు. అంటే దాని మీద ఎవడైనా కట్టబడాలి కానీ దానికి వేరుగా ఇంకోటి ఎవడు కట్టడానికి వీలు లేదని అన్నాడు. కాబట్టి అది ఎప్పుడు కట్టబడాలనంటే అంత్య దినాల్లో. ఎక్కడ కట్టబడాలి అంటే ప్రారంభం ఎక్కడ అవ్వాలంటే యెరూషలేము. దాన్ని కట్టేవాడు ఎవరంటే యేసు ప్రభువారు. అది ఎట్టి పునాది మీద కట్టబడిందంటే బహుస్థిరమైన పునాది మీద కట్టబడింది. అది కట్టబడిన తర్వాత మరొక పునాది ఇంకొకడు దాని మీద కట్టాలి తప్ప ఇంకో పునాది వేరేది వేయకూడదు. వేస్తే ఒకవేళ అగ్నియే వారిని పరీక్షించుద్ది అని అన్నాడు. సో మనం గుర్తించవచ్చు ఈజీగా, అది క్రీస్తుకు చెందింది అయితే అది దాని ప్రారంభం ఎక్కడ? యెరూషలేము. దాని ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితం. అది ఎవరు దాన్ని కడుతున్నారు? యేసు ప్రభువు వారు దాన్ని కడుతూ ఉన్నాడు. ఎట్టి పునాది మీద అది కట్టబడుతుంది? బహుస్థిరమైన పునాది. అంటే కొంతమందికి ఇప్పుడు పునాది చెడిపోతే, పడిపోతే, వీక్ అయితే ఇంకొకటి వేయాలి. అది బహుస్థిరమైన పునాది అయిన తర్వాత ఇంకోటి వేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు ద్వారా వేసాడు ఒకటి, అది సరిగ్గా లేదు కాబట్టి నేను ఇంకోటి వేసాననే. మీకు ఒక విషయం చెప్తా. 1938లో ఒక ఆయనకి, నా కుమారుడా అందుకో బైబిల్ మిషన్ అన్నాడండి. ఇది ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ద్వారా నా కుమారుడు నువ్వు వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపించని పంపించాడు. ఆయన వచ్చి స్థాపిస్తే వాళ్ళు కడుతూ ఉన్నాడు. ఆయన బహుస్థిరమైన పునాది మీద కట్టుతూ ఉంటే అలా కట్టబడుతున్నది కాకుండా ఇంకోటి కట్టమని ఎలా చెప్తాడు అసలు దేవుడు? అలా చెప్పిన వాడు బైబిల్ దేవుడు ఎలాగవుతాడు? బైబిల్ ఉన్న దేవుడు తన కుమారుడు చెప్పాడు, ఒక సంఘాన్ని కట్టు, ఒక ఆలయాన్ని కట్టు, ఒక మందిరాన్ని నువ్వు నిర్మాణం చేయని ఆయన పంపించాడు, ఆయన కడుతున్నాడు. ఆయన కాకుండా మరొకటి పురుషత్వాన్ని చెప్తాడా? అలా చెప్తే అది బైబిల్కి సంబంధించిందేనా? కాబట్టి మీరు ఆరాధనకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు నిజంగా నువ్వు ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలో నీకు అర్థమైతే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తావు? అది క్రీస్తుకు చెందిన సంఘమేనా అని ఒకసారి ఆలోచించేయాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక దీర్ఘాలు తెస్తారు, బోర్డు ఉంటే సరిపోద్దా అని. అసలు బోర్డు గురించి ఎవడు మాట్లాడాడు? బోర్డు గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. పేరుంటే సరిపోద్దా అన్నాడు. అసలు పేరు గురించి ఎవరు చెప్పాడు? నువ్వు ఆయన చెందిన వాడవా కాదా? నువ్వు అది చెప్పు నాకు.
క్రీస్తు సంఘం అంటే పేరు కాదు, అది క్రీస్తుకు చెందింది. ఇప్పుడు నా ఫోన్ అంటే అర్థం ఏంటి? నా సెల్ ఫోన్ అంటే ఈ వస్తువు నాకు చెందింది అన్నది. సంఘం క్రీస్తుకు చెందిందని చెప్పడానికి క్రీస్తు సంఘం అన్నాడు. సంఘం దేవునికి చెందిందని చెప్పడానికి దేవుని సంఘం అన్నాడు. నువ్వు దేవునికి చెందిన వాడివి అయితే ఇంకో పేరు చెప్పు, ఇంకో పేరు పెట్టు. ఒక ఆయన సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అంతా అయిపోయిన తర్వాత వాక్యం నాకు ఇచ్చారు, చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పారండి, నేను కూడా సేవ చేస్తున్నాను అన్నాడు. ఎవరికి చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అన్నా. ఎవరికి సేవ చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని అన్నా. ఇంకేం పేరు పెట్టలేదు బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం, ఏమైనా పేరు చూపిస్తాడని దేవుడని. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ పేరు పెట్టమని దర్శనాలు చూపించాడు కాబట్టి నేను ఇది స్థాపించానని చెప్తున్నారు కదా అందరూ. కల్వరి టెంపుల్ పెట్టమని ఒక ఆయనకి, హోసన్న మినిస్ట్రీ పెట్టమని ఒక ఆయనకి, లేదా ఇంకో పేరు పెట్టమని ఇంకొక ఆయన ఇలా చెప్తున్నారు కదా. నాకు కూడా ఏదైనా చెప్పాడేమని నేను ఎదురు చూస్తున్నాను, ఇంకా ఏ పేరు చెప్పలేదు, దానికోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చేయి మాకు మానేసి అన్న ఆ విషయంలో. ఎందుకని అన్నాడు, చూపించాడు ఆయన అన్న. నీకు నిజమైన దేవుడు చూపించాలనుకుంటున్నావా, అబద్ధపు దేవుడు చూపించాలనుకుంటున్నావా అని అన్న. అదేంటంటే నిజమైన దేవుడే చెప్పాలి కదా అన్నాడు. నిజమైన దేవుడు అయితే చెప్పడన్నా. మరి వాళ్ళందరూ చెప్పింది ఎవరు అన్నాడు. బైబిల్ చెప్పిన దేవుడు కాదు, దేవుడు కాకుండానే దేవుడు అని చెప్పుకున్నాడు ఎవడో చెప్పుంటాడన్న. వాడికి బైబిల్లో పెట్టిన పేరు ఏంటంటే వెలుగుదూత వేషం. అలాంటివి ఏమైనా జరిగితే జరగచ్చు, కానీ బైబిల్లో ఉన్న సంఘానికి దేవుడు ఏ పేరు పెట్టలా. బైబిల్లో ఉన్న సంఘం ఎవరిదంటే క్రీస్తుకు చెందింది. కాబట్టి నువ్వెవరు చెందిన దానివి అంటే నేను క్రీస్తుకు చెందిన దాన్ని. ఆ క్లారిటీ నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ క్రీస్తుకు చెందిన సమాజం ఎక్కడుందని ఎత్తుక్కుంటావు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. విద్యార్థులారా, మీరు ఒకవేళ ఎక్కడికైనా చదువు కోసం వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు సంఘానికే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి క్రీస్తు సంఘానికి? నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిగానే ఉండాలి, సభ్యురాలిగానే ఉండాలి, ఎందుకు క్రీస్తు సంఘంలోనే నేను కొనసాగాలి అంటే సింపుల్గా ఒకే విషయం. యేసుప్రభు మరలా వచ్చేది ఆ సంఘాన్ని తీసుకుపోవటానికే. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అని పిలవాలంటే, ఆ సంఘాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించాలంటే దాంట్లో ఉంటేనే, దానిలో ప్రవేశిస్తేనే, దానిలో కొనసాగితేనే అది సాధ్యం. దాని నుండి ఒకవేళ వేరైపోయినట్లయితే చాలా ప్రమాదానికి లోనైపోతాం. భక్తి అంతా కూడా వృధా అయిపోద్ది. మరింత వివరణాత్మకంగా ఇంకెప్పుడైనా ఫుల్ డే క్లాస్ పెట్టినప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకైతే ఇప్పుడు సమయం అయిపోయింది. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే భోజనాలు నీళ్ళకి ఓకేనా? ఉన్నాయి కదా, రైట్, భోజనాలు పెడతాను. రైట్, 2 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. మీకు కూడా అయిపోయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను క్లియర్గా అడగండి. 2 విషయాలు చెప్పి ముగించేస్తాను, ఓకేనా? లేదు ఇప్పుడే అడగొచ్చు మీరు. 2 విషయాలు చెప్పిన తర్వాత ఎనీ క్వశ్చన్ ఈ టాపిక్ మీద మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగవచ్చు, నో ప్రాబ్లం. నేను చదివించిన వాక్యంలో 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఎపిసి పత్రికలోకి వచ్చింది, అందులో 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అన్నాడు. దేవుని జ్ఞానాన్ని ప్రకటించే గొప్ప అవకాశం ఎక్కడ దొరికింది? ఎవరి ద్వారా వెళ్ళాలంటున్నాడు దేవుడు ఇక్కడ? సంఘము ద్వారా. ఇంతకు ఎవరి సంఘం ద్వారా? ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. బైబిల్లో నాకు తెలిసి నా స్టడీలో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తుది, రెండోది సాతానుది. ఏంటి సాతానుకు సంఘం ఉన్నట్టు బైబిల్లో రాశారా అని అనుకుంటున్నారా? అలా అనకండి. బైబిల్లో రాశారా అని మీకు తెలుసా? సాతానుకు సమాజం ఉందని బైబిల్లో ఉంది, మీకు తెలుసా అని అంటున్నాను. ఉందా లేదా? బైబిల్లో రాయలేదా? నా ప్రశ్న వినండి కొంచెం శ్రద్ధగా. నువ్వు తెలుసా తల్లి? సాతానుకు కూడా ఒక సమాజం ఉంది, క్రీస్తుకు ఒక సమాజం ఉంది. అవునా? సాతానుకు ఒక సమాజం ఉందని తెలుసా? సరే, మీలో చాలామంది తెలియనట్టుంది కనుక ఒకసారి చదివితే పోలా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. జాగ్రత్త వినాలి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. అంటే సాతాను సమాజం అంటే సాతాను యొక్క సంఘం.
ఇంతకుముందే మనం చూసాం, నేను నా సంఘాన్ని కడతాను యేసుప్రభు అన్నాడు. ఆయనకు ఒక సంఘం ఉంది కన్ఫామ్. ఇప్పుడు ఆయన సంఘం కాని వాళ్ళందరూ ఎవరి సంఘం అయి ఉంటారు అప్పుడు? అది ఏ మతం అయినా ఏ మతకైనా. మీరు క్రీస్తు సంఘమా? చిచి నేను కాదండి అని అన్నాడంటే ఎవరి సంఘం? మీరు ఎవరండి అంటే నేను క్రీస్తు సంఘం అనగానే మరి మేము అంటే నువ్వెవరి సంఘం అప్పుడు? నువ్వు కాకపోతే, నువ్వు క్రీస్తు సంఘం కాకపోతే నువ్వెవరి సంఘం అనేది నువ్వెవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి కదా, నేను కాదు కదా చెప్పాల్సింది. నీకు క్లారిటీ ఉంటే చెప్తావు, నీకు క్లారిటీ లేకపోతే మరి మేము అని దీర్ఘాలు తెస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. నీకు దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలంటే అది క్రీస్తు సంఘం ద్వారానే చేయాలని దేవుని యొక్క నిత్య సంకల్పము. ఎఫెసీ 3:8 మనం చదివాం. 3:20 చదువుదాం. 20:21 3వ అధ్యాయం 20:21. సాధారణంగా గ్లోరీ టు గాడ్ అని ఇంగ్లీష్లో, తెలుగులో దేవుని మహిమ కలుగును గాక అని మాటలు వాడతారు కదా, వాడతారా? పాట పాడగానే కొంతమందికి అలవాటు ఏంటి, దేవునికి మహిమ కలుగును గాక అని అంటారు. ఒక ఆయన పాట కూడా రాశాడు, కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అని రాశాడు ఆయన. ఇందుకే అసలు ఆ దేవునికి మహిమ ఎక్కడ కలుగుద్ది? చదువుతా ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21. మరలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అన్నాడు. ఎక్కడ కలుగునుగాక అన్నాడు? సంఘములో. అంటే సంఘానికి వెలుపల? ఎవరి సంఘానికి వెలుపల చెప్పండి, పర్లేదు. మీరు పురుషత్వ సంఘం అయితే భయపడాలండి. పురుషత్వ సంఘానికి వెలుపల మహిమ లేదు అంటే భయపడాలి ఆ మాట చెప్పడానికి. క్రీస్తు సంఘానికి వెలుపల మహిమ పరిచే కార్యక్రమం లేదు అని చెప్పడానికి ఎందుకు భయపడాలి? అబద్ధికుడే బరిదిగించి చెప్తున్నాడు, భయంకరంగా చెప్తున్నాడు, నేను ఫలానా చెందినవాడిని. మీరు క్రీస్తుకు చెందినవారని చెప్పుకోవడానికి ఎందుకు భయపడాలి అసలు? సాతాను గ్రూపులే మేము ఫలానా వాళ్ళమని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. నువ్వు క్రీస్తు సంఘం అంటున్నావు, నువ్వు చెప్పుకోవడం నీకెందుకు భయం? గర్వంగా చెప్పు, ప్రౌడ్గా చెప్పు. I am belong to Lord Jesus Christ. I am belong to Lord Jesus Christ అని గర్వంగా చెప్పాలి. అది ఎక్కడ దేవునికి మహిమ అంటే సంఘంలో అన్నాడు. ఎవరి సంఘంలో? ఇంతకీ ఎఫెసీలో ఉన్నది ఎవరి సంఘం? ఎఫెసీలో ఎవరి సంఘానికి రాస్తున్నాడు? ఎఫెసీలో 2 సంఘాలు ఉన్నాయి. ఎవరెవరు సంఘాలు అయ్యి? ఎఫెసీలో 2 సంఘాలు ఉన్నాయి. ఎవరెవరు సంఘాలు అయ్యి? రవి గారు మీరు చెప్పండి. ఎఫెసీలో 2 సంఘాలు ఉన్నాయి అన్న. ఎవరెవరు సంఘాలు? క్రీస్తు సంఘం ఒకటి ఉంది, సాతాను కూడా సంఘం. క్రీస్తు సంఘంలో లేని వాళ్ళందరూ అక్కడ ఉన్న పట్టణంలో మిగిలిన వాళ్ళందరూ ఎవరు కాదు. ఇప్పుడు ఈ పత్రిక రాసేది ఎవరికి? క్రీస్తు సంఘానికి కదా. సాతాను సంఘానికి రాస్తున్నాడా? క్రీస్తు సంఘానికి పత్రికలన్నీ. అసలు బైబిల్ కూడా క్రీస్తు సంఘానికి రాశాడు. మత్సాకులకు బైబిల్ రాయాలి. మత్సాకులకు అసలు బైబిల్తో సంబంధమే లేదు. అది వాళ్ళకి కాదు, చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటున్నారు అంతే. వాస్తవానికి బైబిల్ మత్సాకులకు సంబంధించింది కాదు. బైబిల్ దేవుడు ఎవరి కోసం ఉద్దేశించాడంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం కొరకే బైబిల్ రాశాడు. ముఖ్యంగా ఎఫెసీ పత్రికలో ఈ పత్రిక రాసింది ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పత్రిక రాశాడు. రాస్తూ ఏమన్నాడంటే సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అన్నాడు. కాబట్టి నువ్వు మహిమ కలుగునుగాక అంటే కలగదు, క్రీస్తు యొక్క సంఘములో ఉంటేనే దేవునికి మహిమ కలుగుద్దని అన్నాడు. నేను చదివిన ఎఫెసీ పత్రికలో ఎందుకు మనం క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలంటే అందులోనే నీవు దేవునికి ఇష్టమైన సేవ చేయగలవు, అందులోనే నీవు దేవునిగా మహింపరచగలవు. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా దేవుని సేవ కాదు అది, దేవునికి అది మహిమ కాదు అది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ మీద మీకు ఎక్కడైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు, అడగండి. నేను టాపిక్ సంబంధించి అడగమన్నా, మొక్కుబడుల గురించి కాదు. రైట్, ఒక్క నిమిషం. నేనేమన్నానంటే నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడిగా జీవించాలి, క్రీస్తు సంఘ సభ్యుడిగానే ఎందుకు బతకాలి, నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలి, దాంట్లోనే ఎందుకు కొనసాగాలి అనేది నా ప్రశ్న. ఆ ప్రశ్నతో ఇప్పటి వరకు నేను మాట్లాడిన విషయాలు ఇవి. ఫలానా కారణం చేత నేను క్రీస్తు సంఘ సభ్యుడిని అవ్వాలి, క్రీస్తు సంఘంలోనే నా బ్రతుకంతా ఉండాలి, నేను ఆయన చెందినవాడిని అనేది ఇది. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. అవి ఏమీ లేకపోతే ఆ కుర్రోడికి అవకాశం ఇద్దాం. కూర్చో ఒకసారి, నాకు ప్రశ్న అర్థమైంది. ముందు టాపిక్కి సంబంధించి ప్రశ్న ఎవరైనా వేస్తే అది మాత్రం చెప్తాం టైం బట్టి. మీరెవరు ఏమి అడగకపోతే ఆ కుర్రోడు చెప్పిన ప్రశ్నకి వెళ్దాం.
ఓకేనా? అంటే నేను ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎందుకు క్రీస్తు సంఘ సభ్యురాలు అయ్యావో నీకు అర్థం కాల, అప్పుడు అలాంటి కార్యక్రమం జరుగుద్ది. నువ్వు ఎందుకు దాంట్లోనే కొనసాగాలో కూడా నీకు అర్థం కాల, అందుకే నువ్వు అలాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీ ప్రాసెస్ వెతుక్కుంటున్నారు కదా మనుషులు. డబ్బులు సంపాదించడానికి కూడా ఈజీ ప్రాసెస్ ఏంటని వెతుక్కుంటున్నారు, భక్తి కూడా ఈజీ ప్రాసెస్ ఏంటని. అందుకనే అతని పేరేంటి, రెహబామేనా ఎరోబాము నియమించినటువంటి దూడల్ని దేవుడని నమ్మారా? ఎందుకని అంత దూరం వెళ్ళడం మీకు కష్టం అన్నాడా? కాబట్టి మనుషులు ఈజీ ప్రాసెస్ ఎత్తుకునే క్రమంలో అలాంటి కార్యక్రమాలు చేస్తారు. నిజానికి నేను ఎందుకు క్రీస్తు సంఘ సభ్యుడినయ్యానో నాకు అర్థమైతే, ఎందుకు క్రీస్తు సంఘంలోనే కొనసాగలేను అనేది అర్థమైతే, నువ్వు అన్న పని చేయరు. అది అర్థం కాని మనుషులు చేసే పని. ఓకేనా? ఆన్సర్ వచ్చిందా నీకు? రైట్. ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయి దానికి సంబంధించి? అడగండి, పర్లేదు అడగండి. గుడ్ క్వశ్చన్. క్రియలు అంటే పనులు. ఓకేనా? నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నీ క్రియలకి ఆధారం బేసు బైబిల్ అయి ఉండాలి. నీ విశ్వాసపు క్రియలకి ఆధారం ఏమై ఉండాలి? బైబిల్ అయి ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదుకు దేవుడు అంటే విపరీతమైన పిచ్చి అని చెప్పాలి. మందిరానికి ఎవరైనా వెళదామంటే నేను సంతోషించాను అన్నాడు. ఒక్కరోజు గడిపితే 1000 దినాలు గడిపినంత ఫీల్ అయ్యాడు. అలాంటి పిచ్చి ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది. మందసాన్ని సౌలు రాజు కాలంలో తరలించారు, ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు, దోచుకుని వెళ్ళారు. ఈయన మళ్ళా తిరిగి దాన్ని ఒక మంచి స్థలంలో పెట్టాలి, సామాన్యుడింట్లో కాదని ఉద్దేశించి చేశాడు. మంచి ఉద్దేశమే. కానీ అక్కడ నియమం ఏంటంటే, లేవీల్లో కహాతీలు మాత్రమే దాని భుజాల మీద మోయాలి. ఈయన ఎడ్ల బండి మీద తరలించాడు. ఫలితంగా ఉజ్జా చచ్చిపోయాడు. అప్పుడు గ్రంథం తీశాడు. ఒకసారి చదవండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15:13 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15:13 నేను చేసే క్రియలు గుడ్ మంచి క్రియలు బట్టి మంచి ఫలితం వస్తుంది. కరెక్టే. మంచి క్రియ చెడ్డ క్రియ అనేది నిర్దేశించేది మనం కాదు, దేవుని వాక్యం. అందరికీ తీర్పు ఉంటుంది, వాళ్ళకు కూడా తీర్పు ఉంటుంది. అదే ఆ క్రియలు దేన్ని బేస్ చేసుకొని చేస్తాడనే చెప్తున్నా నేను. దావీదు క్రియ మంచిదే, డిజైర్ గుడ్ డిజైర్ అయింది. సామాన్యుడింట్లో మందస్సు ఉండటం కాదు, ఉన్నతమైన స్థలంలో మందస్సు ఉండాలనేది అతని ఉద్దేశం. మీరు 13:7 చదివితే ఉజ్జా చచ్చిపోతాడు. అక్కడ చనిపోయిన తర్వాత గ్రంథం తీశాడు. ఇప్పుడు చదవండి, అక్కడ మీకు అర్థమవుద్ది. మీ పాయింట్ నేను అర్థం చేసుకున్నాను. నేను వివరించేదాకా కొంచెం ఓపిక పట్టండి, అప్పటికి అర్థం కాకపోతే మళ్ళీ అడుగురు కానీ. ఓకే, చదవండి ఇప్పుడు. తప్పు. 15:13 దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15:13 15:13 మీరు ఇశ్రాయేలు దేవుని యెహోవా మందసమును మోయకుండు చేతను మనము మన దేవుడిని యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండు చేతను మనలో నాశనం కలగజేశాడు. అంటే ఉజ్జాసావు కారణం ఏంటంటే, దేవుని యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా కార్యక్రమం చేశారు. మంచి ఊరేగింపు అక్కడ ఉంది, ఉత్సవాలు అక్కడ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, 100 మంది సైన్యం ఉన్నారు. మందసాన్ని మంచి ఘనంగా తరలిస్తున్నాడు. ఎవరి మీద ప్రేమ భక్తి ఈ కార్యక్రమం అంటే దేవుని మీదే. అర్థమైందా తల్లి? ఆయన ఉద్దేశం మంచిదే దావీదుది, కానీ దేవుని నియమం మార్చాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను చూడండి. యోహాను సువార్త 12:48 డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. యోహాను సువార్త 12:48 అందరికీ వారి వారి క్రియలు బట్టి తీర్పు ఉంటుంది కదా అని మీరు అన్నారు కదా. ఆ తీర్పు అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తాడు చూడండి. 48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు అక్కడ కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు తీర్పులోకి వస్తుంది అన్నాడు. అపోస్తుల కార్యం 17:31-32 అపోస్తుల కార్యం 17:31-32 తాను నియమించిన మనుషుని చేత, అది అండర్లైన్ చేయాలి,
కీప్ ఇన్ అవర్ మైండ్, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయే దినమాట నిర్ణయించి ఉన్నాడు. అంటే తీర్పు దేని బట్టి అన్నాడు? యోహాను 12:48 ఈయన మాటే ఆయన మాటను బట్టి అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీతిని అనుసరించి అని అన్నాడు. ఇంతకు నీతిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో? ఏది నీతి, ఏది దుర్నీతి? ఇంతకుముందు చదివాం కదా మనం లోమ 10. స్వనీతి అంటే దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి ఎలా బయలుపరిచాడు ఆయన? ఒక క్లారిటీ ఇద్దాం. ఏంటంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 6:25 చూడండి. దేవుని నీతి అంటే ఏంటో ద్వితీయోపదేశకాండం 6:25. 6:25 మన దేవుడైన యెహోవా తాను ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. అంటే మనం నీతిమంతులమని నీతిని అనుసరించి తీర్పు తీర్చబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం జరగాలి? అక్కడ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే వారై ఉండాలి. అది నీతి. అంటే ఆ రోజు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిచాడు. అదర్వైజ్ దాన్ని కాకోకుండా ధర్మశాస్త్రాన్ని వేరుగా చేసేవన్నీ కూడా స్వనీతే. స్వనీతికి రిజల్ట్ వేరుగా ఉంటుంది, దేవుని నీతికి రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు స్వనీతిని బట్టి తీర్పు తీరుతాడా, దేవుని నీతిని బట్టి తీర్పు తీరుతాడన్నాడా? నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు ఉందా? అపొస్తలుల గారి 17:31 మనం చదివే కదా. నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు ఉంది. నీతి అంటే స్వనీత, దేవుని నీత? దేవుని నీతి. ఇప్పుడు చదువుదా ఒకసారి రోమపత్రిక 3:21. రోమిలికి రాసిన పత్రిక 3:21. క్రియలను బట్టి తీర్పు ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ రైట్, 100%. ఐ అగ్రీ విత్ యూ. అమ్మా విన్నావా? నువ్వు చెప్పింది క్రియలను బట్టి ఉంటుంది కదా అని చెప్పారు, రైట్. అంటే ఆ క్రియలు వేటిని బేస్ చేసుకుని ఉండాలనేది మాట్లాడుతున్నాడు. చదువుతా ఒకసారి చూడండి. 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రం, రోమపత్రిక 3:21 ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది అన్నాడు. ఒక్క నిమిషం. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిచాడు. ఇప్పుడు దానికి వేరుగా బయలుపరచబడిన దేవుని నీతి ఏంటి? క్రొత్త నిబంధన. యేసు శిలువలో చనిపోయేటప్పుడు కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది, పాత నిబంధన కొట్టివేయబడింది. అంటే యేసు శిలువలో చనిపోయే వరకు ఎంతమంది అయితే పుట్టి చనిపోయారో వాళ్ళందరికీ పాత నిబంధన బేస్ చేసుకొని తీర్పు ఉంటుంది. పితరుల కాలంలో ధర్మశాస్త్రం లేనప్పుడు మనస్సాక్షిని బేస్ చేసుకుని తీర్పు ఉంటుంది. ఇప్పుడు క్రొత్త నిబంధన యేసు శిలువ తర్వాత నుంచి ఇప్పటి వరకు, ఇక లోకం అంతమైపోయే వరకు క్రొత్త నిబంధన ఆధారం చేసుకొని తీర్పు ఉంటుంది. ఈ మాటలకు వేరుగా తీర్పు అనేది ఉండదు. అంటే నీ క్రియలు సరి అయినవో కావో నిర్దేశించేది ఏంటి? క్రొత్త నిబంధన. నేడు చేసే క్రియలు అవి తీర్పులో నీతివంతమైనవి అని తీర్పు తెచ్చేది ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం అవి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అంటే భారతదేశంలో చట్టం అనేది ఒకటి ఉంది. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో పీనల్ కోడ్ అనేది ఒకటి ఉంది. ఫలాని పీనల్ కోడ్ని బట్టి ఫలాని వ్యక్తి నేరం నిర్ధారించబడింది కనుక అతనికి శిక్ష ఖరారు చేస్తున్నాను, ఫలాని వ్యక్తి నిర్దోషం రుజువైంది కనుక అతను విడుదల చేస్తున్నాను అంటాడు ఒక జడ్జి. జడ్జి గారు సొంతంగా తీర్పు తెచ్చడానికి అవకాశాలు లేవు. అది కన్న కొడుకైనా రక్త సంబంధులైన ఎవరైనా ఇండియన్ పీనల్ కోడ్ని బేస్ చేసుకొని తీర్పు తెచ్చాలి. ఇప్పుడు యేసు ప్రభు వారిని భూలోకానికి తీర్పు తెచ్చబోయే ఒక పర్సన్గా దేవుడు నిర్ణయించాడు. అపొస్తలుల గారి 17:37 మనం చదివే కదా. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయే దినముడు నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. ఇప్పుడు తీర్పు తెచ్చేది ఎవరు భూలోకానికి? రెండో కొరింథీ పత్రిక 5:10 అంటాడు కదా, ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షం కావాలి. వారి క్రియలు చొప్పున ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నా దగ్గర జీతం ఉందని ప్రకటన గ్రంథంలో కూడా అన్నాడు, రైట్. ఇప్పుడు యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు హెవెన్లీ పీనల్ కోడ్ని బట్టి తీర్పు తీరుతాడు. హెవెన్లీ పీనల్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు సిలువుకు ముందేమో ధర్మశాస్త్రము, మనస్సాక్షి, సిలువు తర్వాత ఏమో క్రొత్త నిబంధన. అంటే మన క్రియలు మంచివా చట్టం అనేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. క్రొత్త నిబంధన చట్టం చెప్పాలి. క్రొత్త నిబంధన చట్టం ఏం చెప్తుంది? యేసు రక్తం ద్వారా చట్టం వచ్చింది అని చెప్తుంది. యేసు రక్తం ద్వారా సంఘం వచ్చింది అని చెప్తుంది. ఆ సంఘంలో ఉన్నవారిని ఆయన శుద్ధి చేస్తాడని కూడా చెప్తుంది.
జనరల్గా నా అవయవాలు ఎక్కడ ఉండాలి? నా రక్తం వాటిలో ప్రవహించాలంటే నా శరీరంలో ఉండాలి, అంతేనా? నా రక్తం ఏ అవయవాల్లోకి వెళ్ళిద్ది? నా అవయవాల్లోనికి వెళ్ళిద్దా, వేరే వారి అవయవాల్లోకి వెళ్ళిద్దా? ఇప్పుడు యేసుప్రభు రక్తం ఎవరి అవయవాల్లో ఉంటుంది? ఆయన శరీరం అనే సంఘంలో ఉన్నవారి అవయవాలనే శుద్ధి చేయగలిగింది. యేసు రక్తమే జై అంటావు, ఓకే. అసలు ఆ రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో నీకు తెలియపోతే? యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అని పాట రాశాడు. కానీ ఇంతగా రక్తం ఆయన శరీరంలో ఉంటుందా, ఇంకెవరి శరీరంలోనైనా ఉంటుందా? ఎందుకు ఈ రాసిన ఆయన శరీరంలో ఉన్నాడా, దానికి వేరుగా ఇంకోటి స్థాపించాడా? కామన్ సెన్స్తో ఆలోచించండి. నీ క్రియలు మురుగుగుడ్డలతో సమానం అని అన్నాడు. యేసు రక్తం లేకపోతే నీ క్రియలు మురుగుగుడ్డలతో సమానం. డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపానికి ఏకైక సొల్యూషను యేసు యొక్క రక్తం. యేసు యొక్క రక్తం ఎక్కడ ఉంటుంది? ఆయన శరీరంలో ఉంటుంది. నువ్వు ఆయన శరీరంలో ఉన్నావా? ఆయన శరీరం వెలుపల ఉన్నావా? గాటెట్ తల్లి, అర్థమైందని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. అడిగిన నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ నీ క్రియలు ఎంత నీతివంతమైన నువ్వు అనుకున్నా మురుగుగొడ్డులతో సమానం యేసు రక్తంతో నువ్వు కడగబడపోతాయి. యేసు రక్తం కడిగే ఏకైక ప్లేస్ ఏంటంటే ఆయన శరీరం. నా రక్తం నా శరీరంలో ఉంటుంది అనేది ఎంత సత్యమో, యేసు ప్రభు వారి రక్తం ఆయన శరీరంలోనే ఉంటుంది అనేది అంతే సత్యము. ఆయన శరీరం అంటే ఏదో కాదు, ఆయన సంఘమే ఆయన శరీరం. కాబట్టి నువ్వు అందులో ఉన్నావా లేదా అనేది తేల్చుకోవాలి. ఇది ఎవరి కోసమో, ఎవరి మెప్పుకో, ఎవరి మొక్కుబడి కోసమో జరిగించే కార్యక్రమం కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం అదే. నిన్ను నువ్వు మోసం చేసుకోకపోతే, ఎవరైనా మోసం చేశారంటే అది వేరే, కానీ మనమే మోసం చేసుకుంటే అది దౌర్భాగ్యం కదా, అవునా? మనల్ని ఎవరైనా మోసం చేశారనుకో, వాడి కర్మ, ఫోన్లో నేను మోసపోయాను, మోసం చేయలేదు కదా అని తృప్తిగా బతకొచ్చు. నన్ను నేనే మోసం చేసుకుంటే అంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి? మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారన్నాడు. సో ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది. క్రీస్తు సంఘానికి వెలుపల నీతి క్రియలు చేస్తున్నారు కదా, మంచి క్రియలు చేస్తున్నారు కదా, వాళ్ళందరి సంగతి ఏంటి అని. ఎన్ని మంచి క్రియలు చేసినా వాళ్ళ జీవితంలో పాపలు అనేది ఒకటి ఉంది. ఆ పాపం అనేది పరిష్కారం అవడానికి క్రీస్తు సంఘమే ఏకైక మార్గం. కనుక అందులోకి రాకుండా ఎవడు ఎన్ని మంచి పనులు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. లోపల నుండి చేయాలి, బయట నుండి ఎందుకు చేసినా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. క్రీడారంగం ఉంది, 10 మంది రేసులో పాల్గొంటున్నారు. ఎవరికి వాళ్ళకి బౌండరీ ఉంది, ఆ బౌండరీలోనే పరిగెత్తాలి. ఆ పక్కోడు బౌండరీ క్రాస్ చేశాడనుకో, టచ్ చేసాడనుకో, అవతలకి వెళ్ళాడనుకో, అతన్ని డిస్క్వాలిఫై చేసి పక్కన నెట్టేస్తారు ఆ గ్రౌండ్. అలాగే ఆ గీతలో గ్రౌండ్కు వెలుపల కూడా కొంతమంది కుర్రోళ్ళు పరిగెడుతున్నారు గ్రౌండ్ చుట్టూ. ఒలింపిక్స్ గ్రౌండ్ బయట పరిగెడుతున్నారు చాలా బాగా. ఈ లోపల పరిగెత్తే వాళ్ళ కంటే ఆడు బాగా పరిగెడుతున్నారు. అర్థమైందా? వాళ్ళకి కిరీటం వస్తుందా? వాళ్ళని విన్నర్స్గా అపాయింట్ చేస్తారా? గ్రౌండ్లోనే పరిగెత్తాలి, అది కూడా నీకు నిర్దేశించబడినటువంటి ఆ ప్లేస్ ఎంత అవుతుందో దానిలోనే పరిగెత్తాలి. అదే చెప్పాడు, జట్టి అయినవాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటం ఎలాగూ దక్కుద్దన్నాడు. సో నియమం ఉందా? అది అనమాట సంగతి. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఏ పర్లేదు, మీరు ఎప్పుడు పిలిచినా నాకు అవకాశం ఉంటే తప్పనిసరిగా వస్తాను. ఓకేనా? చెప్పండి, పర్లేదు, అడగండి. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అడిగిన సోదరికి విషయం అర్థమైంది, మీకు కూడా అర్థమైందా? ఆమె అడిగిన ప్రశ్న అర్థమైందా? క్రీస్తు సంఘానికి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా భక్తిగా నీతిగా యథార్థంగా ఉన్నారు కదా, చాలామంది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటనేది ఆమె ప్రశ్న. సరే, బయట నుంచి ఒకవేళ ఓకే ఎవరు మీటింగ్ పెట్టినా అది కూడా ప్రార్థన వెళ్ళిపోతున్నారు. ఓకే, రైట్. ఇక్కడ దీనికి నేను ఒక సమాధానం చెప్తాను. ఒక 2 ఉద్దేశాలతో మనం వెళ్ళాలి.
వెళ్ళాల్సి వస్తే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయం మీద ఒక అవగాహన తెచ్చుకోవడానికి వెళ్ళాలి. నీకు ఆ కెపాసిటీ ఉంటే, ఏది రైటు ఏది రాంగో ఫైండ్ అవుట్ చేసే ఆ తెలివి దేవుడు నీకు ఇస్తే నువ్వు వెళ్ళొచ్చు. నీకు ఆ తెలివితేటలు లేదా, ఏమో బాబా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది నమ్మాలో అర్థం కావట్లేదనే తెంగర బుచ్చివైతే వెళ్ళమాక, సోమరపోతువైతే వెళ్ళమాక. వాళ్ళ నేనేమంటానంటే సోమరపోతులు అంటాను. నీకు బుర్ర ఇచ్చాడుగా, నువ్వు అన్నం బాగానే వండుతున్నావుగా, గుజ్జు గుజ్జు వండుతావా, ఈపి పగిలిపోద్ది కదా, అక్కడ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావుగా. మాకేమో చదువా పాడాలంటావు, అక్కడ అన్నం అంటావు చదువు కావాలా, నాటు క్రమంగా వేస్తున్నారుగా, నాటు వేయడానికి చదువు కావాలా, లైన్గా నారు మొక్కలు గుచ్చడానికి. నీకు చదువు లేకపోయినా ఎన్ని పనులు జ్ఞానంగా చేస్తున్నావు. బండకేసి బాది బెట్టలు చించేస్తావా, లేక మురికి మాత్రమే పోగొడతావా. ఎంత ఉతికితే మురికి పడుతుందో, ఎంత ఉరికితే బొక్కలు పడుతుందో తెలియదు నీకు. అంత సెన్స్ లేకుండా పని చేస్తున్నారు మీరు. అంటే ఎక్కడ లేని సోమరతనం ఎక్కడ ప్రదర్శిస్తున్నారంటే లేఖనాల పరిశోధనలో ఉంది. బెరయాలో ఉన్నవారు ఏం చేశారంటే ప్రతిదినము లేఖనాలు పరిశోధించారు. పౌలుశీల చెప్పిన అలాగ ఉన్నవాళ్ళేమని, పౌలుశీల చెప్పినవి అలాగ ఉన్నవాళ్ళని పరిశీలిస్తే పురుషత్వం లాంటి ఆఫ్టర్ గారు చెప్పిన వాటిని పరిశీలించరా. నేరుగా పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు పౌల్లో. అతను మాట్లాడే ప్రతిదీ కూడా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడింది అలాగ ఉన్న వాళ్ళు ఏమని పరిశీలించాడు. నీ మాట్లాడేది ఇందులో ఉన్నాయే, నాకు ఆత్మ ప్రేరణతో కాదు నేను మాట్లాడేది. నేరుగా ఆత్మ వారిలో పనిచేస్తేనే వారిని పరిశీలించారు. ఎప్పుడెప్పుడంట, అప్పుడప్పుడా, కుదిరినప్పుడా, లేకపోతే డైలీనా. అపొస్తలుల గారి 17:11 చెప్పాడు కదా, వీరు బెరయాలో ఉన్నవారి దశలోనికలు ఉన్నవారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలుశీల చెప్పిన సంగతి అలాగ ఉన్నవాళ్ళేవని లేఖనాలు పరిశోధించుతూ వచ్చారు. ప్రతిదినము లేఖనాలని పరిశీలించారు. నీకు లేఖనాలను పరిశీలించే అలవాటు ఉంటే ఏది సత్యమో అర్థం కావట్లేదు బ్రదరు అనవు. నువ్వు అంటున్నావంటే నువ్వు పెద్ద లేజీ ఫెలోవి, సోమరిపోతువని అర్థం. నీ పనులన్నీ చురుగ్గా చేసుకుంటూ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి అసలు బైబిల్ కూడా తీయవు, సరదాగా పట్టుకొస్తూ సరదాగా తీసుకెళ్తాం. ఒక ముస్లింది ఇలాగే వారమంతా సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళని ఆడిపోసుకుందట, పిచ్చి బూతులు తిట్టేసిందట, నా కళ్ళజోడు ఎవరో దొబ్బారు మర్యాదకి ఇవ్వండి అని. ఆదివారం వెళ్ళి జిప్పు తీసిందంట, జిప్పు తీస్తే బైబిల్ ఉందంట కళ్ళజోడు. అనవసరంగా అందరిని తిట్టాను, నా బైబిల్లో ఉంది కళ్ళజోడని. ఆ ముస్లిం దానికి మధ్యలో బైబిల్ తీసి అలవాటు లేదు, ఇంకా బచ్చలో దిప్పు తీయలే. నీ బతుకు కూడా అట్టాగా ఉందనక ఆదివారమే బైబిల్ తీసి మధ్యలో తీయకుండా, అసలు ఆదివారం కూడా జిప్పు తీయకోకుండా, ఒకళ్ళు వచ్చిన తెల్లమాహు వేసుకుని అట్టాగే చూసి వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు మాత్రం బైబిల్ ఏది తిరిగేస్తుంటావు. కొంతమంది ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటి తెలుసా, పాటలు పాడేటప్పుడే బైబిల్ తిరిగేస్తారు, బైబిల్ చెప్పేటప్పుడే పాటలు పుస్తకం తిరిగేస్తుంటారు. పిల్లశాస్త్రలు అయ్యి అర్థమైందా? పిల్లశాస్త్రలా పెద్దోళ్ళు చేసే పని పిల్లశాస్త్రలే. బైబిల్ చేసి వాకింగ్ చెప్పేటప్పుడు బైబిల్ తీయాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పుస్తకం తీయాలి. వీళ్ళకున్న రివర్స్ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా, పాటలు పాడేటప్పుడే బైబిల్ తీసి చూస్తుంటారు వాళ్ళు మహాభక్తుల్లాగా. వచ్చేదే ఆలస్యంగా మళ్ళీ మధ్య అక్కడ మోకరించి పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తుంటారు పాటలు పాడుతుంటే. ఆరాధన స్టార్ట్ అయింది, ఒక క్రమం ప్రారంభమైంది, వీళ్ళు పెద్ద ఆకరణ వచ్చి పెద్ద మహాభక్తురాల్లాగా మళ్ళీ మోకరించి పెద్దగా ప్రార్థన 2 చేతులు లేపి ప్రార్థన చేస్తుంటారు కొంతమంది ఆలస్యంగా వచ్చి. చేయొచ్చు అలా డిస్టర్బెన్స్. నువ్వు ఎప్పుడు రావాలి ప్రార్థన చేసుకుంటే 10 గంటల కంటే 9:30కి వచ్చి నువ్వు చేసుకున్న ప్రార్థన ఏదో 10 గంటల లోపు చేసుకోవాలా. మధ్యలో రావడంలో ఒక డిస్టర్బెన్స్, మళ్ళీ అందరూ పాటలు పాడుతున్నా నువ్వు ప్రార్థన చేస్తావు లేచి. ఇలాంటి తింగర బ్యాచ్లు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎప్పటికీ ఏది సత్యమో అర్థం కాదు. మీరు కాస్త బుర్రకు పని పెట్టాలి, ఓకేనా? పని పెడితే ఖచ్చితంగా ఏది సత్యం అనేది మీకు అర్థమవుతుంది. రైట్, ఇంకా అడగండి పర్సలేదు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, ఎవడు పెట్టినా వెళ్తారని అన్నాడు. రైట్, నీకు నిజంగా ఏది సత్యమో తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళకి చెప్పే దమ్ము ఉండాలి నాకు, పర్సనల్గా కానీ అవకాశం ఇస్తే ఎక్కడైనా కానీ. లేదా మాట్లాడే వ్యక్తి తప్పు మాట్లాడాడని మిగిలిన వ్యక్తులు పర్సనల్గా చెప్పగలగాలి, లేదా ఆ వ్యక్తి కూడా పర్సనల్గా మీట్ అయ్యి చెప్పగలగాలి. అలాంటి ఉద్దేశంతో నువ్వు వెళితే ఓకే, ఇబ్బంది ఏమి లేదు, వెళ్ళాలి. ఎందుకంటే అపోస్తులు వెళ్ళారు కదా, సమాజ మందిరంలోకి వెళ్ళారు, శనివారం ఆరాధించడానికి కాదు సత్యం చెప్పడానికి వెళ్ళారు. మనం కూడా వెళ్ళాలి అలాంటి చోటకి. ఎప్పుడు వెళ్ళాలి? నీకు సత్యం మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇదే సత్యం అని నీకు ఒక నిర్ధారణ ఉండాలి.
అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది తప్పు అయితే చెప్పే దమ్ము ఉండాలి. నాకెందులే విడుదల నాలుగు పోతారు, నాదేదో నేను చూసుకొని వస్తానని కాడికి అయితే నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళమాక. ఎందుకంటే పాడైపోతారు అలాంటి వాళ్ళు. మత్స్యాకులు పెట్టిన మీటింగ్కి వెళితే 2 ఉద్దేశాలు. ఒకటి, వాళ్ళు చేసే తప్పు ఏంటో మనం తెలుసుకొని ఆ తప్పు నుంచి వాళ్ళు బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్ళాలి. అది ఉందా మీకు? ఆ ఉద్దేశంతో వెళ్తున్నారా? ఏమోనండి పిలిచారు పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. నేను అనేది వాళ్ళకి దేవుని చిత్తం కాదని తెలుసు. సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు పాత నిబంధనలు కొట్టివేయబడిందని తెలుసు. కానీ సమాజ మందిరంలోకి ఎందుకు వెళ్ళారు? దానికి వేరుగా దేవుని నీతి ఒకటి బయలుపడిందని తెలుసు వాళ్ళకి. ధర్మశాస్త్రం కాదు ఇప్పుడు నీతి, దానికి వేరుగా దేవుని నీతి అని తెలుసు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దానికి వాళ్ళు మధ్యవర్తులు. కొత్త నిబంధనకి అపోస్తులు మధ్యవర్తులు. అయినా ఎందుకు వెళ్ళారు? అన్ని దేవాలయాల్లోకి ఎందుకు వెళ్ళారు? అత్తిమీదేవి గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎపిఎస్సిలో ఉన్నటువంటి దేవత దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అన్ని జిల్లాల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే వెళ్ళమన్నాడు ప్రభు. పాయింట్ అర్థమైంది నీకు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకంలో మత్స్యశాఖలు కూడా ఉంటాయి. మనం వెళ్ళాలి. ఏ ఉద్దేశం వెళ్ళాలి? నీకు ఒక అవగాహన ఉండాలి మొదటిది. రెండవది, నీ అవగాహన బట్టి అవతల వాళ్ళు చేసే లోపల నుంచి వాళ్ళు బయటికి తీసుకురావాలి. ఇది నీ బాధ్యత. నీకే సరైన అవగాహన లేదు. నువ్వే తుమ్మితే ఊడిపోయి ముక్కులాకున్నావు. ఎప్పుడు తుమ్మాస్తుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతావో తెలియదు. నీకే ఒక అవగాహన లేదు. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి అర్థమైందా? సరే, పాటలు అంటే నువ్వు ఎక్కడ పాడినా ఏ ఇబ్బంది ఏం లేదు. దానివల్ల పాటలో కూడా ఒక సత్యం ఉంటే ఏమండి, పాటలో కూడా ఒక వాస్తు ఉందనుకో, ఓకే. వస్తాడు యేసయ్య, తెస్తాడు రాజ్యమయ్య అని వాడి కాడికి వెళ్ళి ఇది నేను వెళ్ళేది ఎవరో సాతానే వెళ్తున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను యేసుప్రభు వెళ్తలేదు. ఇప్పుడు సాతానే వెళ్తున్నాడు, మరలా వచ్చినప్పుడు యేసుప్రభు వెళ్తాడు నన్ను ఒప్పుకుంటున్నాను. పిచ్చి పాటలు ఉండేవి కదా. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న. పశువుల పాకలో పుట్టాడా? ఉందా అది? ఇలాంటి పిచ్చి పాటలు పాడే లెక్క అయితే వెళ్ళకూడదు. ఒక మంచి పాటలు ఇవన్నీ చెప్పారనుకో, పాటలో ఒక అర్థం ఉందనుకో, సహోదరి సహోదరులారా క్రీస్తు సంఘ సేవకులారా అని ఒక సత్యం చెప్పాలి. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు, క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. అలాంటి పాటలు పాడే దమ్ముంటెళ్ళు. అర్థమైంది నేను చెప్పింది మీకు? మీరు పాటలు పాడటానికి వెళ్ళడం వల్ల ఇబ్బంది లేదు. వాక్యం విని దాంట్లో వాస్తవాలు గ్రహించి అవాస్తవం నుంచి మనుషుల్ని వాస్తవమై మళ్లించడానికి వెళ్ళే ఉద్దేశం అయితే ఓకే. కానీ మన పరిస్థితి అది కాదు కదా. మన పాడే పాటకు అర్థమే మనకు తెలిసావదు. మనం ఏమి నమ్మా మనకు అర్థమై చావట్లేదు. ఆదివారం వచ్చే వస్తాం, లేకపోతే నాటుంటే మానేసేస్తాం. ఎవడైనా చచ్చాడంటే ఆరాధన మానేసి ఆ సాగు కబురికి వెళ్తాం. ఎవడైనా సమర్థ మంది పెట్టాడంటే ఆరాధన మానేసి వెళ్ళిపోతాం. అసలు మన భక్తే మనకు స్థిరం లేదు కదా. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? నీకు స్టాండర్డ్ ఉంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని నేను చెప్పను. ఎక్కడికైనా వెళ్ళాలనే చెప్తాను నేను. కానీ వెళ్ళేవాడికి క్లారిటీ ఉండాలి. నువ్వేంటో నీకు అర్థం కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అవాస్తవంలో ఉన్న వారిని వాస్తవై మళ్లించే ఆసక్తి నీకు ఉన్నట్లయితే నువ్వు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పౌలు ఏథెన్స్ వెళ్ళాడు, అత్తిమీదేవి దగ్గరికి వెళ్ళాడు. కొరింథీ పట్టణం అనేది పచ్చి వ్యభిచారంతో నిండిన పట్టణం. అది కొరింథీ పట్టణం వెళ్ళాడు. అలాగనుకుంటే అసలు లోకం నుంచి వేరైపోవాలన్నాడు. ఆడెవడో తప్పుడు చేసినప్పుడు బస్సులో ఉన్నాడు, నేను ఎక్కనా బస్సును అంటే నువ్వు ఇంకే బస్సు ఎక్కుతావు? అది కాదు దాని ఉద్దేశం, అది కాదు. వెళ్ళటం వల్ల ఇబ్బంది లేదు, కానీ వెళ్ళే వరకు ఒక క్లారిటీ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆయన చెప్పింది ఏంటంటే మీకు అంత క్లారిటీ లేదు కనుక వెళ్ళటం వేస్ట్ అని. నేను కూడా అది చెప్తాను, వెళ్ళటం వేస్ట్ అని. ఇప్పుడు నీకంటూ ఒక స్పష్టత లేనప్పుడు, నీకంటూ ఒక నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే నువ్వు వెళ్ళినా పాడైపోతావు. అదే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా ఏది నిజమో అర్థం కావట్లేదు బ్రదర్ అని అయోమయంలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకు ఆ రోగం నీకు? అది వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే పాపం ఆమెకేంటి వేరు లేదు, వేరు దిగల, వాస్తవాలు తెలియదు. అప్పుడప్పుడే పుట్టింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డకి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి, కానీ అనారోగ్యకరమైన ఆహారం పెట్టే దగ్గర పంపిస్తే రోగాలే వస్తాయి. మరి అర్థమైంది నేను చెప్పింది?
బిడ్డకి ఆరోగ్యకరమైన ఆహారం పెడితే ఆరోగ్యంగా ఎదుగుద్ది బిడ్డ. రోగంతో కూడిన ఆహారం పెడితే రోగాలు వచ్చేది. అందుకే వెళ్ళిపోయింది రోగిష్టి అయిపోయి. మీ పరిస్థితి ఒకవేళ ఏంటనేది మీకు తెలిసిన ఎప్పుడే కొత్తగా ఉన్నానండి కాబట్టి ఇప్పుడు నేను అంత సాహసం చేయదలుచుకోలేదని అంటారా? మంచి వ్యక్తులు మీరు. లేదు నాకు ఒక నాలెడ్జ్ ఉందండి, నాకు ఒక క్లారిటీ ఉందండి, నేను అంత తేలిగ్గా దుర్బోధన వైపు మళ్ళీ మనిషిని కాదు, వాళ్ళని ఎలాగైనా అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళని మార్చడానికి సభ్యులు కానీ ఇలాగా కొంతమంది బోర్డులు పెట్టుకుంటారు. మీ సంఘాన్ని నేను రాను, నా సంఘాన్ని నువ్వు టచ్ చేయొద్దు అని కొంతమంది గ్రామాల్లో బోర్డులు తీసుకుంటారు. మనకు ఆ బోర్డులు ఊడు సంఘంలోంచి అని లాక్కురండి. అవసరం ఆ సంఘంలో నడిపించేవాడు కూడా లాక్కు రావాలా. ఆ పాస్టర్ని పడేవాడిని కూడా మార్చే ప్రయత్నం చేయాలి. అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్తే నరకానికి వెళ్తారని చెప్పి తీసుకురావాలి. ఆ దమ్ము ఉంటే వెళ్ళాలి. నా పాయింట్ అర్థమైంది మీకు? నాకు రిలేటివ్స్ కన్నా కూడా చూడండి, నేను మా సొంత బంధువులు కూడా నరకానికి వెళ్తారని చెప్తాను. వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మీరు చేసే దేవుని సేవ కాదు సాతాను సేవ అని చెప్తాను. వాళ్ళు పెద్ద ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు మా బంధువులు చాలామంది. ఎక్కడా అడగండి మళ్ళీ తర్వాత ఈ సమస్యలు వస్తాయి. ఎక్కడ ఏంటని అడగండి. ఓకేనా? రైట్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ కుర్రోడు ఏదో పాపం ఉత్సాహపడి అడిగాడు, దాన్ని కూడా ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. అడిగాము. ఇప్పుడు చెప్పు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఒకసారి తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. ఆయన క్వశ్చన్ ఏంటంటే, పౌలు గారు కెంక్రీలో వెంట్రుకలు కత్తిరించుకున్నాడు కదా, కాబట్టి వెంట్రుకలు కత్తిరించుకోవటం రేపు ఫిబ్రవరి 9, 10, 11 తారీఖులు వెళ్ళి మేము కూడా వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా అనేది ప్రశ్న. ఓకేనా? డైరెక్ట్గా సూటిగా, ఎందుకు సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నా నేను. ఓకేనా? రైట్. ఒకసారి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా రండి. పౌలు గారు ఆ పని చేసినప్పుడు అతను ఒక యూదుడు నుంచి క్రైస్తవుడిగా మారాడు. నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ గ్రామంలో ఎవరైనా యూదులు ఉన్నారా? లేరు. కాబట్టి అది యూదులకు సంబంధించిన మ్యాటర్ అది. ఓకే. రెండోది, పౌలు గారు ఆ పని చేసినప్పటికీ దేవుని సంకల్పం పరిపూర్ణంగా రాలేదు. సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు ఇంకా రాలా. క్రమంగా అది బయలుపరచబడుతుంది. ఇప్పటి వరకు అందిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. భవిష్యత్తులో ఇంకేదైనా బయలుపరచబడితే అప్పుడు దాన్ని బట్టి నడుచుకుందామని అన్నాడు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి చట్టం వచ్చే వరకు వాళ్ళల్లో అపోస్తులలో కూడా ఆ సంబంధమైనటువంటి ఆ వాసన సెగలు కొన్ని జరిగాయి. అందులో పేతురు కూడా ఉన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి మీరు చదివితే, పేతురు అన్యజనుల్లోంచి క్రైస్తవులైన వారింటే భోజనం చేస్తుండగా యూదులు వస్తారు. యూదులు రాగానే యూదులు చూసి లేచిపోతాడు. అది సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొని పోవట అని మాట్లాడాడు పౌలు. అలాగే కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అపోస్తలుల గారి 10, 11 అధ్యాయాలు మీరు చదివితే దేవుడు కొన్ని కీటకాలను దింపి తినమన్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే అన్ని జనులను కూడా నేను ఏకం చేయబోతున్నాను అనేది అక్కడ దేవుని యొక్క ఏర్పాటు. ఈయనేమంటాడంటే నేను నిషిద్ధమైనది ఏది ముట్టుకోలేదు అని అన్నాడు. అంటే ఏ చట్టాన్ని బట్టి చెప్తున్నాడు? అది లేవీ కాండంలో ఏం తినాలో ఏం తినకూడదు అనే చట్టాన్ని బట్టి చెప్తున్నాడు. అంటే ఆ చట్టం క్లోజ్ అయిందన్న సంగతి దీనికి అర్థమైంది. అప్పటికి అర్థం కాలేదు. పైగా పంపింది ఎవరు? దేవుడు. దేవుడు పంపిన దాన్నే తిరస్కరించే స్థాయిలో అప్పటికి పాత నిబంధన భక్తి ఉంది అతనిలో. పౌలు గారు సంఘాన్ని హింసించాడు. అపోస్తలుల గారు 8, 9 అధ్యాయాలు. ఎందుకు హింసించాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి భక్తుడు ఆయన. దానికి వేరుగా కొత్తది ఏదో జరుగుతుందనే ఆలోచనలు ఉన్నాడు. కాబట్టి ప్రారంభంలో అపోస్తలులు కూడా పాత నిబంధన సంబంధమైనటువంటివి కొన్ని వెంటాడిని, అలాగే మనకు కూడా కొన్ని వెంటాడతాయి. క్రైస్తవ్యంలోని ప్రవేశించాక కూడా ఇంకా మతశాఖల్లో ఉన్న అలవాట్లు కొన్ని అలా మన వెంట వస్తుంటాయి. కాకపోతే అవి మనం ఎదిగిన దాన్ని బట్టి అవి దూరం అవుతుంటాయి. కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, దానివల్ల ఒక్క ఉపయోగం లేదమ్మా, అయినా నువ్వు వెళ్ళి ఏదో చేసుకుంటానంటే నీ ఇష్టం. వాస్తవం అయితే నువ్వు వృధాగా వెళ్తున్నావు అక్కడికి. నీ డబ్బులు వేస్ట్, నీ శ్రమ వేస్ట్, నీ తోటలకు అంతా నష్టం తప్ప దానివల్ల ఉపయోగం లేదని చెప్పాలి. మా ఇంటికి ఎవరైనా వస్తానన్నారు గట్టి వెళ్ళి, మా మామ ఇలాగ ఒకసారి వెళ్ళి అక్కడికి వస్తానన్నాడు. ఎక్కడికి వచ్చాను అన్న, ఇలాగ పలానా చోటకి వచ్చాను. ఆడికి వచ్చే లెక్క అసలు మా ఇంటికి రావద్దు, అటు నుంచి అటు వెళ్ళిపోన్నా.
అంటే మా మా ఇల్లు దగ్గర ఉంటుంది. ఈ ఊర్లో ఆటోలు కూడా గొడవలు వచ్చి మా ఇంటి దగ్గర పెడతారు. అంటే ఈ ఊరోళ్ళు చాలామంది మా ఇల్లు తెలుసు. ఆటోలు తీసుకొచ్చి అక్కడ పెడతారు, ముఠాన్ని ఎక్కించుకొచ్చి ఆ 3 రోజులు. సరే వాళ్ళు నాకు తెలియకుండా పెట్టేస్తారు, నాకు తెలియకుండా తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ, అది వేరే సంగతి. నేనైతే ఓపెన్గా చెప్తా, అక్కడికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తాను. ఎందుకంటే అది క్రైస్తవులకు ఎక్కడా కూడా ఆజ్ఞ కాదు. ఆయనకున్న ఒక మొక్కుబడి అది, ఆ మొక్కుబడి ఆయన తెచ్చుకున్నాడు. అంతేగాని ఇంకెవరికి క్రైస్తవులకి పౌలు గారు దాన్ని ఆదేశించలేదు. అంటే క్రైస్తవులకి అది అసలు ఆజ్ఞే కాదు కనుక ఇప్పుడు ఎవరైనా వెళ్తానంటే అది తప్పు అని చెప్పండి. అయినా వాళ్ళకి శక్తి లేదు, ఏదో బలహీనలు, చిన్న పసిపిల్లలు, ఇంకా ఎదగల భక్తులు అనుకున్నప్పుడు మనం ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళని కక్ష కట్టి వాళ్ళని ఒక వింతగా చూసి విషపురుగులుగా చూసి దూరంగా చేసే కంటే కాస్త ప్రేమతో దగ్గర తెచ్చుకొని సత్యం చెప్పే ప్రయత్నం చేయండి. గొడవలు వెళ్ళి గుండు కొట్టుకొచ్చుకున్నంత మాత్రాన ఇంకా ఇక పరమ పాపి, కాడితో సహవాసం లేదు, దాని దగ్గర సహవాసం చేసేది లేదు అని అనకండి. తెలుసో తెలియక వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ శక్తి చాలా, వాళ్ళు శక్తిమంతులు అయ్యేలాగా ప్రయత్నం చేద్దాం. మనోళ్ళు చేస్తున్నారు, అదే చెప్పేది నేను. అసలు వాళ్ళు ఎందుకు క్రీస్తు సంఘ సభ్యులు అయ్యారో వాళ్ళకి తెలియదు. మనోళ్ళు అంటే అదే కదా, నువ్వు ఆ బ్యాచ్. అసలు వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు ఎందుకు అయ్యారో తెలియదు, క్రీస్తు సంఘంలోనే ఎందుకు కొనసాగాలో కూడా తెలియదు. మా ఊర్లో మాదో గ్రూపు, మా గ్రూపులో మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఎందుకు ఉండాలో తెలియదు. మా దేవదానం మా దేవసహాయం అయ్య గారు స్థాపించాడు కాబట్టి, మా దేవసహాయం అయ్య గారు స్థాపించిన సంఘం ఇది కాబట్టి మేము ఇక్కడే ఉండాలా. అది యేసుప్రభు స్థాపించిన సంఘం, అందులోనే ఉండాలి కాదు. మా దేవసహాయం గారు స్థాపించాడు, ఆయన కుమారుడు ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడే పాతేసుకొని ఉండాలి. అది అసలు మా ముఠా కాదు. ఇంకా గ్రామాల్లో ఇంకో పిచ్చి ఉంది, వాళ్ళు తెలుగుదేశమా, మేము అక్కడికి వెళ్ళాం, ఇది వైసీపీ, రైట్, మేము ఇక్కడ అందరూ ఇక్కడికి వస్తాం. ఈ పార్టీలు బట్టి వెళ్తారా? అసలు ఆడు క్రీస్తు సంఘానికి ఎందుకు వస్తున్నాడు అది తెలియదు, పార్టీని బట్టి వస్తావా? ఇక్కడ వైసీపీ పార్టీ ఓటేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం ఓటేసేవాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి వేసిన వాళ్ళు అయినా ఉండొచ్చు. నువ్వు ఎవరికి ఓటేస్తావు అనేది అసలు సెక్యులర్ గవర్నమెంట్కి సంబంధించింది. అది నీ మనసులో ఎవరికి ఉంటే వాళ్ళకి వేసేయండి. ఈ దరిద్రం ఎక్కడికి వచ్చిందంటే అసలు అయ్యగారులే బ్యాడ్జీలు పెట్టుకుని ఆదివారం ప్రసంగాలు చేస్తున్నారు దరిద్రులు. తెలుగుదేశం వాడు అనుకో, తెలుగుదేశం బ్యాడ్జీ పెట్టుకొని మా అక్కడ ఉన్నాడు, ఏ రక్తం కోసిన పసుపే గారి తమ్ముడు అంటున్నాడు. రక్తం గారదంట అడిగి స్వార్థికుడే, ఏ నరం కోసినా పసుపే గారుద్దంట. అలాంటి పిచ్చుందనుకో సంఘాలు పాడైపోతాయి. ఎలక్షన్లకు సంబంధించి, నాయకులకు సంబంధించి అసలు ఈ స్టేజ్ మీద కూడా పిలవకూడదు వాళ్ళని. బయట గేట్ అవతల చూడాలి అదేదన్నా, అంతేగాని సంఘంలో కాళ్ళని తీసుకురాకూడదు. ఒకవేళ అధికారులు అయి వాళ్ళు ఎలక్షన్లో నెగ్గిన తర్వాత అధికారులుగా ఏమైనా అడుగు పెడితే అధికారులు సన్మానించమన్నాడు కనుక ఆరోపణలు మనం సన్మానించి వాళ్ళు చేయాల్సిన మర్యాదలు చేస్తాం. అందుకని ఓట్ల కోసం అడుక్కోవడానికి వచ్చిన వాడిని ఇక్కడ ఓట్లు అమ్మబడవు, దయచేసి ఎవడు మా ఓట్లు కొంటాను మా ఇంటికి రావద్దని బోర్డులు పెట్టండి. లేదు ఎవడంత చెప్తున్నాడు, అందరి దగ్గర తీసుకుందాం, ఎవడుకోవడానికి వేద్దాంలే అంటారా మీరు కూడా? రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతున్నారు, దేవుని మాటను కూడా తొంగలో దొక్కుతున్నారు. ఒక అవినీతి పరుడికి పట్టం కడుతున్నారు. మన దగ్గర 100 రూపాయలు ఇచ్చి ఓటుకొని మన దగ్గర ఒక్కొక్క తలకాయ మీద ఒక 10,000 లాగుతాడాడు. దానికి కారణం ఏంటంటే 100 రూపాయలకు నువ్వు అమ్ముడుపోవటం వల్ల. నిజాయితీగా నువ్వు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళు వేసేయండి, పర్లే, ఫైనల్గా దేవునికి అప్పగిద్దాం, ఆయన చూసుకుంటాడు. అర్థమైందండి? కాబట్టి మీరు ఇక్కడున్న వాళ్ళు కూడా అలాగ వెళ్తున్నారు, అలా చేస్తున్నారు అని అంటే దాని వెనకాల మీకు సరైనటువంటి వాక్య జ్ఞానం లేదు. మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లా. అంటే చెప్పేవాళ్ళ లోపం కాదు నా ఉద్దేశం. కొన్నిసార్లు చెప్పేవాళ్ళ లోపం కూడా ఉండొచ్చు, కానీ అసలు ఉద్దేశం అది కాదు. కొంతమందికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఇవి ఎంతనే చెప్పు. దున్నపోతు ఏం చేసేది తెలుసా? అప్పటిదాకా తిన్నది అరగాలని వర్షంలో నిలబడి నవ్వురేస్తుంది. అదే మనిషి అయితే వర్షం పడగానే చెట్టు కింద ఈ పంచ కిందకో చెంత కిందకి వెళ్తాడు. మనుషులకి ఎలా ఉంటుందంటే అసలుకి చలనం కూడా ఉండదు, ఎంతని చెప్పు నువ్వు. అంటే వాళ్ళకి సీరియస్నెస్ లేదనమాట. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటారు తప్ప ఏమి నేర్చుకున్నాం అనే ప్రశ్న వాళ్ళకి అసలు ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రభుదాస్ గారు చెప్పినట్టుగా ఉంటారు. ప్రభుదాస్ గారికి కానీ సువార్థికులు కానీ నేను చెప్పేది ఏంటంటే, అలాంటి వాళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కులు. తుమ్ము నాపటం నీ వల్ల కాదు, ముక్కు ఊడటం ఆపటం మన వల్ల కాదు. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళకి ఎప్పటికీ నేర్చుకోలేదు, ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నాను సత్య విషయమే అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు కొందరు ఉన్నారు. ఎప్పుడు అపోస్తుల కాలంలోనే ఉన్నారని చెప్పాడు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే. అలాంటి బ్యాచ్ ఇప్పుడు ఉండరా? అప్పుడైనా ఇప్పుడు కూడా ఉంటారా? ఎల్లప్పుడూ నేర్చుకుంటారు, కానీ సత్య విషయమే అనుభవ జ్ఞానం ఎప్పుడు
రాదు వాళ్ళకి. ఇక మన విషయమే మనం ఏం చేయలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు పేషెంట్ అవుతావు. వాళ్ళ గురించి ఆలోచించావనుకో పేషెంట్ అవుతాం. ఏమైనా ఆలోచిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది కాదు, ఇది రైట్, ఇది ప్రాసెస్ ఇది అని చెప్పడం వరకు మన డ్యూటీ తప్ప, అదే మరి ఎన్నిసార్లు చెప్పిన ఇలాగేం చేస్తున్నారంటే షుగర్ కత్త పెరిగిద్ది. ఏం లేదు, షుగర్ పెరుగుద్ది అంతే, టెన్షన్ పెరుగుద్ది అంతే. ఓకే, నియమం ప్రకారం ఉన్న వాళ్ళని బలపరుద్దాం, నియమంలో లేని వాడిని నియమంలోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఎంత చెప్పినా కొంతమంది నియమంలోకి రారు. వాళ్ళ విషయమే ప్రార్థన చేసి దేవునికి అప్పగించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. అందరు కూడా వందనం. మంచిదండి. దేవుని మహాకృపను బట్టి మనం ప్రకటిస్తున్నటువంటి రీతిగా నిన్న ఆదివారం కాక